part is e-way bill part, major part 2, and the second part is HSN and GST validation, and third part is powerful reports, saved reports, and fourth one is trip reports. Trip కూడా మనకు కొంచెం ఎన్హాన్స్ చేశారని ఇంకా చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ సెషన్లో చూస్తాం. సో మై వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా సుందర్ గారు? ఇఫ్ ఎనీ డిస్టర్బెన్స్ చాలా బాగుంది సార్. క్లారిటీగానే ఉంది. స్క్రీన్ కూడా కనిపిస్తుంది క్లియర్గా? క్లియర్గా కనిపిస్తుంది. మాక్సిమం తెలుగులో చెప్పండి సార్, చాలా మంది, ఎందుకంటే ఇది మెట్రో కాదు కదా. ఓకే ఓకే రైట్ సార్. టాలీ ప్రైమ్ రిలీజ్ 2.0. సో మనకి జనరల్ గా మన గతంలో సెషన్ లో ఎన్నో జరిగింది. టాలీ ప్రైమ్ రిలీజ్ సార్, రిలీజ్ 1.0 నుంచి ఎన్నో వచ్చాయి. కానీ ప్రతి సెషన్ లో కూడా మనకి ఎన్నో కొత్త కొత్త ఫీచర్స్ ఉన్నాయి, కొత్త అప్డేట్స్ ఉన్నాయి, కొత్త రిలీజ్, కొత్త అప్డేట్స్ ఉన్నాయి. రైట్ నా ఈ రోజు టాలీ ప్రైమ్ 2.0 లో కూడా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. చాలా ట్రెమెండస్ ఫీచర్స్ రియల్ గా కస్టమర్స్ కి ఏదైతే కావాలో అవి కూడా డెలివరీ ఇవ్వడం జరిగింది. రైట్, ఈ సెషన్ ఓవర్ వ్యూలో పార్ట్ 1 e-way bill domain, that is e-way bill for movement of goods, e-way bill process and overview, అంటే e-way bill ప్రాసెస్ ఎలా ఉంటుంది, overview ఎలా ఉంటుంది, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ ప్రాసెస్ టు జనరేట్ e-way bill, ప్రాసెస్ టు ఆన్సర్ e-way bill వయా పోర్టల్, మనం పోర్టల్ ద్వారా e-way bill ఎలా తీస్తాం, అలాగే ప్రీరిక్విజిట్ టు జనరేట్ e-way bill ఫ్రమ్ టాలీ ప్రైమ్, అంటే టాలీ ప్రైమ్ ద్వారా మనం వే బిల్ తీయాలంటే డైరెక్ట్గా పోర్టల్ కనెక్ట్ తీయాలంటే ఎలా తీస్తాం, వాట్ ఆర్ ద ప్రీరిక్విజిట్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ టాలీ ప్రైమ్. అండ్ పార్ట్ 2 ప్రోడక్ట్ వాక్ త్రూ, ఇందులో మనం ప్రోడక్ట్లు ఎలా చేయాలి, ఈ-వే బిల్ నౌ హౌ ఈజియర్, కనెక్టెడ్ కానివ్వండి, కంప్లీట్ కానివ్వండి, కంప్లైంట్ కానివ్వండి, అండ్ పవర్ఫుల్ రిపోర్ట్స్, అదే కన్వెంట్ టు పర్సనలైజ్, కన్వెంట్ టు యాక్సెస్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ సెషన్లో మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం. సో ఏదైనా డౌట్స్ ఉంటే మధ్య మధ్యలో అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడండి, నో ఇష్యూ. సో ఈ-వే బిల్ జనరల్గా మనకి ఎలా ఉంటుంది సార్ అంటే ఈ టైప్లో ఉంటుంది ఫార్మేట్. మీ అందరూ చాలా మంది తీస్తారు, మీరు అందరూ బిజినెస్ పీపుల్స్, మీరు అందరూ కూడా వే బిల్ తీస్తారు. ఈ ఫార్మేట్ మీకు తెలిసి ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 రకాల మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, కావాలి generation of e-way bill is a mandatory for the interstate movement of goods value above 50,000. జనరల్ గా మనకు మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ 2 రకాలుగా ఉంటాయి. వన్ ఈజ్ ఇంటర్స్టేట్ అండ్ అనదర్ ఈజ్ ఇంట్రాస్టేట్. సో మనం అక్రాస్ ద కంట్రీ చూస్తే ఇంట్రాస్టేట్ చూస్తే కనుక ఏ స్టేట్ ట్రాన్స్ఫర్ చేసినా, గూడ్స్ మూవ్మెంట్ చేసినా అబోవ్ వాల్యూ 50,000 అంటే వే బిల్ మ్యాండేట్. బట్ విత్ ఇన్ ద స్టేట్ లో మాత్రం డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మనం వే బిల్ 50,000 లోపు అయితే వే బిల్ తీయాలా, లేకపోతే ఎబో తీయాలా అనేవి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇంట్రెస్టేట్ అయితే కానీ ఇతర రాష్ట్రం తింటే 50,000 దాటి తీయాలి. కాబట్టి ఇక్కడ చూడండి డయాగ్రామ్ చూస్తే మహారాష్ట్ర నుంచి కర్ణాటక సరుకు పంపిస్తున్నాం, మధ్యలో చెక్ పోస్ట్ ఉంది. సో మహారాష్ట్రలో మనం ఏం చేస్తారు, వే బిల్ తీస్తాం. ఇక్కడ మనం బిజినెస్ పీపుల్ లాగిన్ అవుతారు, లాగిన్ అయ్యి అక్కడ వే బిల్ పోర్టల్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి డీటెయిల్స్ అప్డేట్ చేసి మీరు వే బిల్ నెంబర్ తీస్తారు, ఈ వే బిల్ తీస్తారు. అంటే పార్ట్ ఏంటి సార్ మన యొక్క డీటెయిల్, బయర్ డీటెయిల్ అని కూడా. పార్ట్ బి ఏంటి సార్ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్, ఇవన్నీ కూడా వెహికల్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా తీసి మీరు వే బిల్ తీస్తారు. అండ్ పార్ట్ బి గివ్ ఈ-వే బిల్ డీటెయిల్స్ అలాంగ్ విత్ ఇన్వాయిస్ కాపీ టు ట్రాన్స్పోర్టర్. ఇప్పుడు దాన్ని ప్రింట్ తీసి ఇన్వాయిస్ కాపీతో పాటుగా మీరు వే బిల్ కూడా డ్రైవర్కి ఇస్తారు, దట్ ఈస్ ట్రాన్స్పోర్టర్కి ఇస్తారు. సో డ్యూరింగ్ ద మూమెంట్, డ్యూరింగ్ ద ట్రాన్సిట్, ఇఫ్ ఎనీ అఫీషియల్ స్టాప్ ద వెహికల్ అండ్ చెక్ ద వే బిల్, వాళ్ళు ఆపి చెక్ చేస్తారు, చెక్ చేసి మళ్ళీ వదిలేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా రీచ్ ద డెస్టినేషన్ ఆఫ్టర్ పోస్ట్ వెరిఫికేషన్ డెస్టినేషన్కి వెళ్ళిపోతుంది. ఇది మనకి ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఈ విధంగా ఉంటుంది. అలాగే లోకల్లో కూడా విత్ ఇన్ ద స్టేట్లో కూడా డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. పర్ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే కనుక విత్ ఇన్ ద స్టేట్లో కనుక ట్రాన్స్ఫర్ చేస్తే కనుక గూడ్స్, సపోజ్ మనం విజయవాడ నుంచి గుంటూరు కానీ, గుంటూరు నుంచి నెల్లూరు కానీ ట్రాన్స్ఫర్ చేస్తే విత్ ఇన్ ద స్టేట్లో 50,000 దాటితే వే బిల్ అంటే తీయాలి ఇంట్రాస్టేట్ మూవ్మెంట్. అలాగే ఒక స్టేట్ తమిళనాడుతో 1 lakh దాటితే కానీ అవసరం లేదు. అలాగే అస్సాం అయితే 10,000 దాటితే వే బిల్ తీయాలి. ఇలాగ డిఫరెంట్ స్టేట్లో కూడా మనకి ఇంట్రాస్టేట్ మూవ్మెంట్ కూడా వే బిల్ అవసరం. సో ఇక్కడ మనం మహారాష్ట్రనే నాసిక్ నుంచి సపోజ్ ముంబై పంపిస్తున్నాం విత్ ఇన్ ద స్టేట్లో, అప్పుడు కూడా మనం వే బిల్ కావాలి, వే బిల్ ఇచ్చి పంపిస్తాం, వే బిల్ తీస్తాం.
సో ఇదంతా కూడా ప్రాసెస్ మన వేబిల్ ఇస్ ఎ మేజర్ పార్ట్ ఇన్ బిజినెసెస్. సో మేజర్ రోల్, కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మూమెంట్ అవ్వాలంటే కంపల్సరీ వేబిల్ లేదా మన సరుకు లారీ 1 ఇంచు కూడా కదలదు అన్నమాట. సో దట్స్ వై విన్ టాలీ ప్రైమ్ రిలీజ్ 2.0 ఇది వెరీ సింప్లిఫై, ఇంకా సింప్లిఫై చేసి చేయడం జరిగింది. సో అది ఏ విధంగా ఉంటే మీరు 1 by 1 చూస్తారు. రైట్, ఓకే, రైట్. నెక్స్ట్ ఈ యొక్క డయాగ్రామ్లో ఈ యొక్క కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పబోయే స్లైడ్లో చాలా క్లియర్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. ఆల్రెడీ మీరు అందరికీ తెలుసు వేబిల్ ఎప్పుడు మనం తీస్తాం, ఇప్పుడు తీయమన్నది. ఇక్కడ చూడండి, ఈజ్ దెర్ ఏ మూమెంట్ ఆఫ్ గూడ్స్, ఈజ్ దెర్ ఏ మూమెంట్ ఆఫ్ గూడ్స్. ఒకవేళ గూడ్స్ మూమెంట్ ఉందా, ఉంటే నో అంటే కనుక నో మూమెంట్, నో వేబిల్ అవసరం, నాట్ నెసరీ, వేబిల్ అవసరం లేదు. ఇఫ్ ఎస్ దెర్ ఈజ్ ఎ మూమెంట్ ఆఫ్ గూడ్స్, దెన్ ఆర్ ద గూడ్స్ ఎగ్జామ్టెడ్, గూడ్స్ ఎగ్జామ్టెడా? If exempted, no, waybill is not required. Exempted goods కి అయితే waybill అవసరం లేదు. బట్ నో, exempted goods కాదనుకోండి, దెన్ ఇంటర్ స్టేట్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా, ఇతర రాష్ట్రాలు కావచ్చు లేకపోతే ఇతర దేశాలు కావచ్చు, అప్పుడు కూడా exempted goods అయితే కనుక నో, waybill అవసరం. విత్ ఇన్ ద స్టేట్లో అయితే మామూలుగా మనం waybill తీస్తాం, ఇంటర్ స్టేట్ అయితే కనుక. ఓకే, అది విత్ ఇన్ ద స్టేట్లో కూడా exempted goods అయితే కనుక మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా movement of goods from one place to another within the state, those are exempted goods, there is no e-waybill required. If the goods are taxable and invoice value above 50,000, then you can generate e-waybill. So are those the goods value greater than 50,000? E-waybill is not necessary. Yes, ఒకవేళ అవసరం ఉంటే కనుక, ఒకవేళ అవసరం అయితే ఎక్కువ ఉంటే కనుక, దెన్ ఆర్ ఈ రిజిస్టర్డ్ డీలర్. సపోజ్ మీరు రిజిస్టర్డ్ డీలర్ అయితే కనుక, అంటే జిఎస్టీ డీలర్ అయితే కనుక, ఎస్ ఆర్ ఈ రిజిస్టర్డ్ డీలర్, దెన్ సప్లయర్ మీన్స్ సెల్లర్ నీడ్ టు జనరేట్ ఈవేబిల్. సప్లయర్ కూడా ఈవేబిల్ జనరేట్ చేయాలి. అండ్ జనరేట్ ఈవేబిల్ విత్ పార్ట్ ఏ, వెదర్ ద ఇంట్రా-స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిస్టెన్స్ లెస్ దాన్ 50 kilometers. ఇంట్రా-స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిస్టెన్స్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 kilometers. సపోజ్ విజయవాడ నుంచి గుంటూరు పంపిస్తున్నాం, సో లెస్ దాన్ 50 kilometers ఉంది. సో యూ కెన్ జనరేట్ ఓన్లీ పార్ట్ ఏ, నో పార్ట్ బి. వెహికల్ పార్ట్ బి అవసరం లేదు, నో పార్ట్ బి రిక్వైర్డ్. సో అప్డేట్ పార్ట్ బి విత్ ఇన్ 72 hours either by supplier or receiver or transporter. Supplier means here seller, receiver means here buyer, and a transporter means here transporter. సో వీళ్ళందరూ కూడా మనం లెస్ దాన్ 50 kilometers అయితే పార్ట్ బి అవసరం లేదు. ఇన్ కేస్ అబౌవ్ 50 kilometers అయితే కనుక కంపల్సరీగా పార్ట్ బి అనేది సబ్మిట్ చేయాలి. రైట్, ఇన్ కేస్ ఆర్ ద రిజిస్టర్డ్ డీలర్, నో, మీరు రిజిస్టర్డ్ డీలర్ కాకపోతే కనుక, మీరు రిజిస్టర్డ్ డీలర్ కాకపోతే కనుక మీరు జస్ట్ మినిట్, ఒక రిజిస్టర్డ్ డీలర్ కాకపోతే కనుక మీరు ఇది రిసిపెంట్ రిజిస్టర్డ్ డీలర్. సపోజ్ నేనే ఉన్నానండి విజయవాడలో, నేను మీకు సరుకు అమ్ముతున్నాను, ఐఎమ్ నాట్ ఎ రిజిస్టర్డ్ డీలర్, బట్ ఇది రిసిపెంట్ రిజిస్టర్డ్. ఎస్, మీరు రిజిస్టర్డ్ డీలర్, మీరు రెగ్యులర్ డీలర్, నేను మీకు అమ్ముతున్నా, బట్ ఐఎమ్ నాట్ జిఎస్టీ డీలర్, నేను జిఎస్టీ డీలర్ కాదు. నౌ రిసిపెంట్ జనరేట్ ఈవేబిల్, అంటే బయ్యరు జనరేట్ చేయాలి వేబిల్. ఒకవేళ కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు కనుక రిజిస్టర్ కాకపోతే ఎవరు జనరేట్ చేయాలని వేబిల్లు? కొనేవాళ్ళు చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ కొనేవాళ్ళు కూడా రిజిస్టర్ డీలర్ కాకపోతే కనుక, సో ట్రాన్స్పోర్టర్స్ ఆర్ జనరేట్ ఈవేబిల్, ట్రాన్స్పోర్టర్ ఈవేబిల్ జనరేట్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మన కాన్సెప్ట్స్ ఉన్నాయి. అలాగే జాబ్ వర్క్ పాయింట్ ఆఫ్ గూడ్స్ కూడా మనకు 50,000 లోపు అయితే కనుక వేబిల్ అవసరం లేదు, అబౌవ్ 50,000 అయితే కనుక వేబిల్ తీయాలి. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం అన్ని చూస్తున్నాం, చేస్తున్నాం, ఎవ్రీడే మనం వేబిల్ తీస్తున్నాం, జరుగుతున్నాయి. ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వై ఎక్స్ప్లెయిన్ దిస్ స్లైడ్ అబౌట్ యూ యాజ్ ఎ టాలీ పార్ట్నర్. If any customer about asking regarding e-waybill concept, you know the domain section of e-waybill. What is part A? What is part B? Who is a supplier? Who is a registered dealer? Who is a transporter? You know everything. What are the goods active? When waybill is required? When waybill is not required? ఇవన్నీ మనకు తెలియాలి కోసం కాబట్టి ఈ స్లైడ్లో మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. రైట్, ఓకే. అండ్ డౌట్స్ ఉంటే అడగండి సార్. సో మెనీ పీపుల్, బిజినెస్ పీపుల్స్ ఉన్నారు, అందరూ కూడా పెద్ద వ్యాపారం. యాక్చువల్లీ మై నేమ్ ఇస్ సత్యప్రసాద్ సార్. సార్ టెల్ మీ సార్. ఇంద్రా షోస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎక్కడ సార్?
ఆంధ్ర షుగర్ తణుకు నుంచి సార్. సార్ చెప్పండి. యాక్చువల్గా ఈవే బిల్లు 50,000 దాటితే స్టేట్ అయినా ఇంట్రెస్ట్ రేట్ అయినా ఇవ్వాలి కదా సార్. 50,000 దాటితే మామూలుగా ఇంట్రెస్ట్ రేట్కి అయితే 50,000 మ్యాండేటరీ సార్. మనం ఆంధ్ర నుంచి పక్కన ఒరిస్సా అనుకోండి, మీరు వేబిల్ ఇస్తారు. విత్ ఇన్ ద స్టేట్ లో ఒక్కో స్టేట్ ఒక నోటిఫికేషన్ ఉంది. ఓకే ఓకే. మన ఆంధ్రాకి అయితే 50,000 దాటితే వేబిల్ తీయాలి. ఇది విత్ ఇన్ ద స్టేట్. తణుకు నుంచి మీరు తాడేపల్లి కూడా అమ్మారు, లేకపోతే పక్కన ఏలూరు అమ్మారు అనుకోండి, ఓకే 50,000 దాటితే వేబిల్ తీయాలి. అది కూడా లెస్ దాన్ 50 కిలోమీటర్స్ అయితే కనుక పార్టీ ఒకటి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సపోజ్ మీరు తణుకు నుంచి తాడేపల్లి కూడా పంపిస్తున్నారు, లెస్ దాన్ 50 కిలోమీటర్స్ దగ్గర ఇక్కడ అప్లోడ్ ఓన్లీ పార్టీ నాట్ రిక్వైర్డ్. ఓకే ఓకే సార్. సార్ సెకండ్ వన్ సార్, ఒక వెహికల్ లో ఈచ్ ఇన్వాయిస్ 20,000 అండి. ఓకే అండి. ఆల్ ఇన్వాయిసెస్ ఆర్ అబౌవ్ 1 lakh. ఆల్ అన్ని కలిపి 1 lakh. అందులో కొన్ని ఎగ్జామ్టెడ్ ఉంటాయి, కొన్ని ఏమో ఇది ఉంటాయి. అన్ని పోను ట్యాక్సిబుల్ సప్లైస్ 50,000 అబౌవ్ ఉంటాయి. ఈచ్ ఇన్వాయిస్ ఏమో 20,000 ఉండొచ్చు. అట్లాంటి అప్పుడు ఈవే బిల్ ట్రాన్స్పోర్టర్ చేయాలా, కన్సైనీ చేయాలా, కన్సైనర్ చేయాలి సార్? ఇక్కడ ఒకే పార్టీ పంపిస్తారు. మల్టిపుల్ గూడ్స్ సార్. మల్టిపుల్ బయర్స్ నుంచి, మల్టిపుల్ కస్టమర్స్ నుంచి కొన్నాం మేము, వేరే వేరే దగ్గర నుంచి కొంటూ అవన్నీ కూడా ఒక్కోటి 10,000 అన్ని కలిపి 60,000 అయినాయి సార్. ఓకే అండి. అప్పుడు ట్రాన్స్పోర్టర్ ఎవరు తయారు చేయాలి ఈవే బిల్లు? ఈవే బిల్లు మీరు బిలో 10,000 లోపు ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే జనరేట్ చేయాలి, మీరు అవసరం లేదు. ఎందుకంటే బిలో 50,000 ఉంది కదా ప్రతి ఇన్వాయిస్ కూడా. ఇన్ కేస్ సేఫ్ సైడ్ ఎవరు పట్టుకోకుండా ఉండాలంటే కన్సైనీ ఎవరైనా మనం కన్సైనీ కూడా చేసుకోవచ్చు సార్. ఇక్కడ జనరల్ గా ఏంటి సార్ అంటే మనం 50,000 లిమిట్ అన్ని తెలుసు మనం, ఎందుకంటే మళ్ళీ లేని పొలిటిక్స్ ఎందుకని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే బిలో లిమిట్ అయినా సరే వీబిల్ జనరేట్ చేసి పంపించేస్తారు. అదే అండి, వాడు దారిలో పట్టుకుంటాడు ఎందుకు రిస్క్ అని చెప్పేసి. కానీ యాక్చువల్గా యాజ్ పర్ లా ప్రకారం అయితే కనుక దీస్ ఆర్ ద మ్యాండేటరీ సార్. మీరు 20,000 లోపు ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ మీరు వేబిల్ అవసరం లేదు, ఆ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటాడు. ఓకేనండి. అంతే అంతే. ఓకే సార్. థర్డ్ వన్ సార్, ఇప్పుడు ఏదన్నా వెహికల్ మనం పంపించినప్పుడు దారిలో ఎక్కడన్నా బ్రేక్ డౌన్ అయింది అనుకో సార్, ఈవే బిల్ ఉంది, ఆ ఈవే బిల్లు ఎక్స్టెండ్ ట్రాన్స్పోర్టర్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్టర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సార్. అది కూడా ఉంది కేసు మీకు వస్తుంది, అది కూడా చెప్తాను. ఎక్స్టెన్షన్ ఎవరు చేయాలి సార్? ట్రాన్స్పోర్టర్ చేయాలా? ట్రాన్స్పోర్టర్ చేసుకోవచ్చు, సప్లైర్ చేయొచ్చు, లేదా మీరు ఎవరు జనరేట్ చేస్తే వాళ్ళు చేసుకోవచ్చు. అది నెక్స్ట్ సెషన్ లో చెప్తారు సార్. ఇప్పుడు వస్తుందండి, అది కూడా వస్తుంది. హలో, అది కూడా వస్తుంది సార్, ఇప్పుడు చెప్తానండి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా. హలో, నా వాయిస్ వినిపిస్తుందా? Yes, Rama Garu, you can continue. Yes, okay. Your voice is very clear. Carry on. హలో సార్. సార్, ఈ ఇన్వాయిస్ రైట్ చేస్తున్నాము, ఈ ఇన్వాయిస్ నుంచి ఈవే బిల్ వచ్చేస్తుంది. ఈవే బిల్లో మామూలుగా ఈవే బిల్ ఏ అయితే కంటెంట్స్ ఉన్నాయో స్క్రీన్ లో చూస్తుంటే అన్ని కనిపిస్తున్నాయి. బిల్ టు కనిపిస్తుంది, షిప్ టు కనిపిస్తుంది, గూడ్స్ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది, క్వాంటిటీ కనిపిస్తుంది, అన్ని కనిపిస్తుంది. బట్ ప్రింట్ ఓకే అని ప్రింట్ తీస్తుంటే కొన్ని కిల్ అయిపోతున్నాయి, కొన్ని కనిపించట్లా. ఓకే సార్, అది ఒకసారి చూద్దాం సార్. మీరు అది ఈవే బిల్లు ఈ ఇన్వాయిస్ ఇప్పుడు మీకు అవసరం లేనప్పుడు చూద్దాం. మీది 50 crores దాటిందండి టర్న్ ఓవర్ ఈ ఇన్వాయిస్? మీది 50 కోట్ల టర్న్ ఓవర్ దాటిందా సార్ ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి? Suppose thing is net is problem. Rama Garu, you can continue. We will take all the question at the after just the product session. We will take some because generally what is happening, all our partner have some small doubt regarding the invoice. We will clear maximum doubt in the FAQ sessions only in the few slides. If still they have a problem, we will give it to them. Okay sir. Okay sir. Next, ఇక్కడ ఒక్కొక్క సినారియో ఒక రకంగా ఉంటుంది సార్. చూడండి జాగ్రత్తగా కేస్ స్టడీ. వీ హ్యావ్ అవర్ ఓన్ వెహికల్ టు ట్రాన్స్పోర్ట్ ద గూడ్స్ టు అవర్ కస్టమర్స్. సొంత వెహికల్ ఉందండి, గూడ్స్ ట్రాన్స్పోర్ట్. ఇఫ్ ఐ ట్రాన్స్పోర్ట్ గూడ్స్ ఇన్ పర్సనల్ వెహికల్, దెన్ హౌ వి డు జనరేట్ ఈ వెహికల్? నేను ఎలా జనరేట్ చేయాలి? ఐ విల్ నాట్ హ్యావ్ ఎ ట్రాన్స్పోర్టర్ నేమ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఐడి. సపోజ్ మీరే బిజినెస్ సార్, మీకు ఓన్ వెహికల్ ఉంది, మీకు ట్రాన్స్పోర్ట్ ఐడి లేదు, ట్రాన్స్పోర్టర్ నేమ్ లేదు, ఎలా జనరేట్ చేస్తారు?
Under this scenario, you would be required to generate e-way bill by providing the mode of transport and vehicle number in part B. ఓన్లీ మీ యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్డు ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారా, రైలు ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారా, అండ్ వెహికల్ నెంబర్ ఒకటి. ఈ రెండు వేస్తే సరిపోతుంది, ఈ-వే బిల్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ టు ఫిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టర్ నేమ్ అండ్ ట్రాన్స్పోర్ట్ జిఎస్టీ నెంబర్ ఆర్ ఐడి ఇన్ పార్టీ. సో పార్టీలో మనకు ట్రాన్స్పోర్టర్ నేమ్ కానీ ట్రాన్స్పోర్ట్ జిఎస్టీ నెంబర్ కానీ ఏం అవసరం లేదు. యూ షల్ ఫిల్ ద డీటెయిల్స్ రిక్వైర్డ్ ఇన్ పార్ట్ ఏ, ఈ-వే బిల్ నెంబర్, మెన్షన్ ఓన్లీ వెహికల్ నెంబర్ ఇన్ పార్ట్ బి, దెన్ ఈ-వే బిల్ సిస్టమ్ ఆటోమేటిక్ జనరేట్ ఈ-వే బిల్ విత్ పర్సనల్ వెహికల్ డీటెయిల్. సో మీరు పర్సనల్ వెహికల్ ఉండి మీరు సొంత గుడ్స్తో కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే జస్ట్ యూ కెన్ సింప్లీ యువర్ వెహికల్ నెంబర్ అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. డోంట్ పుట్ ట్రాన్స్పోర్ట్ నేమ్, ట్రాన్స్పోర్ట్ ఐడి, నాట్ రిక్వైర్డ్, ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది. సో జనరల్గా చాలామంది చిన్న చిన్న బిజినెస్ అందరూ కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఓన్ వెహికల్స్ ఉంటాయి, దాని ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. నెక్స్ట్, సపోజ్ ఐఎమ్ అ ట్రాన్స్పోర్టర్. As a transporter, if I do not have GSTN, then who will provide transport ID? Suppose నేను ట్రాన్స్పోర్టర్ అండి, నాకు 2 లారీలు ఉన్నాయి, నాకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేదు, బట్ నాకు ట్రాన్స్పోర్ట్ ఐడి ఎవరు ఇస్తారు? సో ఇక్కడ ఈ నీడ్ టు జనరేట్ ట్రాన్సిషన్ యూజింగ్ పాన్ నెంబర్ అని ఫర్ ట్రాన్స్పోర్టర్స్. సో ఈ-వే బిల్ పార్ట్లో ట్రాన్స్పోర్టర్కి ట్రాన్సిషన్ నెంబర్ అనే ఒక ఆప్షన్ ఉంది, అది ప్రొవైడ్ చేస్తారండి. బట్ ఈ పాన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే అక్కడ మన ట్రాన్సిషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. వీ హ్యావ్ నాట్ రిజిస్టర్ దెమ్సెల్వ్స్ అండర్ జిఎస్టీ. ఎవరైతే ట్రాన్స్పోర్టర్ జిఎస్టీ రిజిస్టర్ కాలేదో వాళ్ళు పాన్ బేస్ చేసుకుని ఈ-వే బిల్ పార్ట్లో ట్రాన్సిషన్ నెంబర్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ 15-digit నెంబర్, యాక్ట్ లైక్ జిఎస్టీఎన్, అండ్ ట్రాన్స్పోర్టర్ కెన్ డూ ఆల్ ఈ-వే బిల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆన్ ఈ-వే బిల్ పార్టల్. సో ఇక్కడ మనం ట్రాన్స్పోర్టర్ ఐడి లేదు, ట్రాన్స్పోర్టర్ అని అడిగారు అనుకో, నాకు ట్రాన్స్పోర్టర్ ఐడి లేదు సార్ అన్న, మనం అడిగాం ట్రాన్స్పోర్టర్ని, నాకు ఐడి లేదని చెప్తే మనం చెప్తాం సార్ మీరు ఈ-వే బిల్ పోర్టల్లోకి వెళ్ళండి, పాన్ నెంబర్ వేసిన ట్రాన్సిషన్ నెంబర్ తీసుకోండి, మీరు ఏ దేనికైనా మీరు ఈ-వే బిల్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి జనరల్గా ప్రాక్టికల్ కేసెస్లో సినారీస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. రైట్, ఇందాక ఆయన అడిగారు ఎక్స్టెండ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి. వెన్ కెన్ ఐ ఎక్స్టెండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఈ-వే బిల్ అండ్ హౌ వ్యాలిడిటీ పీరియడ్ ఈస్ కాల్కులేటెడ్? నేను ఏ విధంగా ఎప్పుడు ఎక్స్టెండ్ చేయాలి వే బిల్ వ్యాలిడిటీని, ఎలా వే బిల్ వ్యాలిడిటీ పీరియడ్ ఎలా కాల్కులేట్ అవుతుంది? జనరల్గా యూఆర్ యాజ్ ఎ సప్లయర్ మీన్స్ సెల్లర్ అవ్వచ్చు మీరు, లేదా ఒక ట్రాన్స్పోర్టర్ అవ్వచ్చు, కెన్ ఎక్స్టెండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది వే బిల్. మీరు వే బిల్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వ్యాలిడిటీ పీరియడ్. వెన్ ఎప్పుడు ఎక్స్టెండ్ చేయాలంటే ఇఫ్ ద కన్సర్న్మెంట్ ఈస్ నాట్ బీయింగ్ రీచ్ డెస్టినేషన్ విత్ ఇన్ ద వ్యాలిడిటీ పీరియడ్ డ్యూ టు ది ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. అంటే మీరు లారీ పంపించారు, తణుకు నుంచి బయలుదేరింది, విశాఖపట్నం వెళ్తుంది, ఇంకా రీచ్ అవ్వలేదు డెస్టినేషన్, బట్ వ్యాలిడిటీ పీరియడ్ ఇంకా అవ్వలేదు, దెన్ యూ కెన్ ఎక్స్టెండ్ ది ఈ-వే బిల్ వ్యాలిడిటీ డ్యూ టు వెహికల్ బ్రేక్ డౌన్. మధ్యలో వెహికల్ బ్రేక్ డౌన్ అయింది, లేదా న్యాచురల్ కెలామిటీ వచ్చింది, అంటే తుఫాన్లు, సైక్లోన్స్ అలాంటివి వచ్చాయి, లేదా లార్డ్ అండ్ రిస్యూ వచ్చింది, ఇన్ ద ట్రాన్సిస్ట్లో లార్డ్ అండ్ రిస్యూ వచ్చింది, లేదా యాక్సిడెంట్ ఆఫ్ కన్వీనియన్స్, యాక్సిడెంట్ జరిగింది డ్యూరింగ్ ట్రాన్సిస్ట్లో, లేదా ట్రాన్స్షిప్మెంట్ డిలే, ఇలాంటి రకరకాల కారణాల వల్ల మనకి మధ్యలో మనకు డిలే అవ్వచ్చు. సో దట్ టు వీ కెన్ ఎక్స్టెండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఈ-వే బిల్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎవరైతే తీస్తారో సెల్లర్ తీస్తే సెల్లర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ట్రాన్స్పోర్టర్ అయితే కనుక ట్రాన్స్పోర్టర్, లేదా సెల్లర్ అందుబాటులో లేదనుకుంటే ట్రాన్స్పోర్టర్ ద్వారా వేస్తారు, ట్రాన్స్పోర్టర్ ఆ ఈ-వే బిల్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కావాలంటే. రైట్, అండర్స్టూడ్. సో ఏ విధంగా ఎప్పుడు ఎక్స్టెండ్ చేస్తుంటే ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం వే బిల్ వ్యాలిడిటీ పీరియడ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. You can extend the validity of e-way bill only between 8 hours before and 8 hours after expiry the time of the existing e-way bill validity. Suppose మన వెహికల్ ఉంది, బిఫోర్ వ్యాలిడిటీ పీరియడ్ midnight 12 క్లోజ్ అయిపోతుంది మన వ్యాలిడిటీ పీరియడ్ అనుకోండి, ఈరోజు midnight 12కి, బిఫోర్ 8 hours ఆఫ్ midnight, లేదంటే ఆఫ్టర్ 8 hours ఆఫ్ ద midnight. సో మీరు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత 8 hours లోపు వ్యాలిడిటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా బిఫోర్ 8 hours ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎవరు చేస్తారు ఎక్స్టెండెడ్? సప్లయర్ అవ్వచ్చు, సెల్లర్ కావచ్చు, ట్రాన్స్పోర్టర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఈ-వే బిల్ ఈస్ టిల్ midnight 2nd October 2018. సపోజ్ ఈ రోజు మనం ఈ రోజు 2nd అనుకోండి, October 2018 అనుకోండి, ఈ రోజు midnight వరకు వ్యాలిడిటీ ఉంది. దెన్ ది యూజర్ కెన్ ఎక్స్టెండ్ ద సేమ్ ఆఫ్టర్ 4 PM ఆన్ 2nd October. ఈ రోజు సాయంత్రం 4 నుంచి midnight లోపు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్టర్ midnight నుంచి రేపు మార్నింగ్ 8 లోపు మనం 3rd October వస్తుంది కాబట్టి ఈ లోపు మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. అలాగే వ్యాలిడిటీ పీరియడ్ ఎలా కాల్కులేట్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ది కిలోమీటర్స్, నెంబర్ ఆఫ్ కిలోమీటర్ బేస్ కాల్కులేట్ అవుతుంది.
For a regular vehicle, 1 day validity is 200 kilometers. For regular vehicle. Suppose if your consumer need to travel 150 kilometers, then it is only 1 day validity. If your consumer need to travel 250 kilometers, suppose Vijayawada Nellore పంపిస్తున్నాం 255 kilometers, it is a 2 days validity. So validity always ends at midnight 12, the next of the available generation activation. For over dimensional cargo, అంటే పెద్ద పెద్ద వెహికల్స్ అయితే కనుక per day validity period is 20 kilometers. 20 kilometers. పెద్ద పెద్ద వెహికల్స్, పెద్ద పెద్ద మా కార్లు షోరూమ్, కార్లు తీసుకెళ్లే వెహికల్స్ ట్రాలీలు ఉంటాయి చూసారా, వాటికైతే 20 kilometers వరకు మనకి వెహికల్స్ టైం ఉంటుంది వ్యాలిడిటీ. సో ఇటువంటి సందర్భాల్లో మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎక్స్టెండ్ చేయాలంటే బిఫోర్ 8 hours ఆర్ ఆఫ్టర్ 8 hours ఆఫ్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది వెహికల్ చేసుకోవచ్చు. వ్యాలిడిటీ పీరియడ్ అయితే 1 day వ్యాలిడిటీ ఫర్ రెగ్యులర్ వెహికల్ అయితే 200 kilometers. అదే పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఓవర్ డైమెన్షన్ కార్గోకి అయితే కనుక పర్ డేకి వచ్చి 20 kilometers. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇది కూడా జనరల్గా మనకి క్వశ్చన్స్ వస్తాయి, చాలా మంది అడుగుతుంటారు కస్టమర్స్. వెన్ ఐ ట్రాన్స్పోర్ట్ గూడ్స్ టు ద డెస్టినేషన్ ఇన్ మల్టిపుల్ వెహికల్స్, నాకు మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి, హౌ కెన్ ఐ ఎంటర్ మల్టిపుల్ వెహికల్ డీటెయిల్స్ ఫర్ ద సేమ్ ఈవేబుల్ డీటెయిల్? నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా, సపోజ్ ఇక్కడ విజయవాడ నుంచి నేను మారేడుమిల్లి పంపిస్తున్నా, కానీ మధ్యలో మారేడుమిల్లి డైరెక్ట్గా వెళ్ళదు, నేను వేరే మళ్ళీ అక్కడ నుంచి వేరే లోపలికి వెళ్ళాలి. సో డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళాలి. ప్లేస్ ఏ నుంచి ప్లేస్ బికి పంపించాలంటే అక్కడికి వెళ్ళేందుకు వెహికల్ మార్చాలి. అప్పుడు వేబిల్ ఎలా తీసుకోవాలి? సో మల్టిపుల్ వెహికల్స్ చివరికి వెళ్ళేటప్పటికి మనం 2-3 వెహికల్స్ మారుస్తాం. వెన్ యూ వాంట్ టు మూవ్ ద కన్సైన్మెంట్ ఆఫ్ వన్ ఈవేబిల్ ఇన్ మల్టిపుల్ వెహికల్స్, ఒక వేబిల్ తీస్తాం బట్ మల్టిపుల్ వెహికల్స్లో మారుతుంది గూడ్స్. ఆఫ్టర్ మూవింగ్ టు ట్రాన్స్షిప్మెంట్ ప్లేస్, you can use the change to multi-vehicle sub option provide and reviewable option on eVaybill portal. మీరు eVaybill portal లో చూస్తే కనుక అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది సార్, చేంజ్ టు మల్టీ వెహికల్ ఆప్షన్ తీసుకుని. ఇప్పుడు ఇటువంటి సినారియోలో, ఇటువంటి కేసులో మీరు చేంజ్ టు మల్టీ వెహికల్ ఆప్షన్ తీసుకుని మీరు eVaybill జనరేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say one eVaybill generated to move the consignment from place A to place C. అంటే ప్లేస్ ఏ నుంచి ప్లేస్ ఏకి మీరు గూడ్స్ జనరేట్ చేయాలనుకుంటున్నారు, ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక వేబిల్ జనరేట్ చేస్తారు. ద కన్సైన్మెంట్ మూవ్స్ ఫ్రమ్ ఏ టు బి వయా రైల్ ఆర్ బిగ్గర్ వెహికల్. ఏ ప్లేస్ నుంచి బీకి మనం రైల్ ద్వారా పంపించాం లేదా బిగ్గర్ వెహికల్ ద్వారా పంపించాం. నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మూవ్ ద కన్సైన్మెంట్ బి టు సి ఆన్ ద సేమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో బి నుంచి సికి వెళ్ళాలంటే రైల్ వెళ్ళదు, బిగ్గర్ వెహికల్ వెళ్ళదు. నౌ యూ కెన్ చేంజ్ ద ట్రాన్స్పోర్టేషన్ మోడ్ డ్యూ టు అన్అవైలబిలిటీ ఆఫ్ దట్ మోడ్. అంటే అక్కడ ఫెసిలిటీ లేదు, ఏరో రోడ్స్ ఉన్నాయి, లేదా హిల్ స్టేషన్ అవ్వచ్చు. సో అక్కడ చిన్న చిన్న వెహికల్ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అటువంటి సందర్భంలో వేబిల్ అంటే చేంజ్ మల్టీ వెహికల్ ఆప్షన్ తీసుకోవాలి. తీసుకుని మీరు జనరేట్ చేసుకుని అక్కడ వెళ్ళిన తర్వాత బి నుంచి సికి పంపించినప్పుడు మనం అదే వెహికల్తో మనం కంటిన్యూగా తీసుకోవాలి. సో ఇటువంటి సినారీ కూడా మనకు జనరల్గా వస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటారు, వస్తూ ఉంటాయి. నెక్స్ట్, వాట్ షుడ్ బి డన్ ఇఫ్ గూడ్స్ మూవ్మెంట్ ఈస్ డన్ ఇన్ బ్యాచెస్ ఆర్ లాట్స్? ఒకవేళ గూడ్స్ నేను ఒకే ఇన్వాయిస్ కాపీలో ఒకే ఐటమ్ ఉంది, బట్ దాన్ని మూమెంట్ ఆఫ్ సైజుని బట్టి విండ్ కానీ లేదా టర్బైన్ వింగ్స్ అలాంటివి ఉంటాయి, పెద్ద పెద్ద గూడ్స్ ఉంటాయి, పార్ట్ కింద డిఫరెంట్ వెహికల్లో పంపిస్తున్నాం. అప్పుడు నేను వేబిల్ ఎలా జనరేట్ చేయాలి అంటే ఒకే ఐటమ్ పార్ట్ కింద డిఫరెంట్ వెహికల్లో మనం మల్టిపుల్ వెహికల్లో డెలివరీ చేస్తున్నాం డెస్టినేషన్కి, అంటే బ్యాచెస్ కింద లాట్ కింద. ఇన్ దిస్ సినారియో హౌ టు జనరేట్ ఈవేబిల్? యాజ్ పర్ రూల్ సెక్షన్ 55 subsection 5, you need to issue tax invoice for the complete quantity. సో మొత్తం కంప్లీట్ క్వాంటిటీకి ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తారు. దట్ ఈస్ బీయింగ్ మూవ్డ్ ఇన్ ద బ్యాచెస్ ఆర్ లాట్స్. అంటే మనం బ్యాచ్ కింద పంపిస్తున్నాం, ఓకే, బట్ కంప్లీట్గా మొత్తం ఒక ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అన్ని కలిపి. దెన్ ఈ మస్ట్ ప్రిపేర్ ద డెలివరీ చాలన్న ఫర్ ఈచ్ బ్యాచ్ ఆర్ ఎ లాట్. ప్రతి వెహికల్లో ఒక్కొక్క బ్యాచ్ పంపిస్తున్నాం, ప్రతి వెహికల్లో ఏదైతే పంపిస్తుందో దానికి డీసీ ఇవ్వాలి, లేదా లాట్ అవ్వచ్చు డీసీ ఇవ్వాలి. జనరేట్ కరస్పాండింగ్ ఈవేబిల్ ఫర్ దట్ బ్యాచ్ ఆర్ లాట్. ఆ బ్యాచ్కి లేదా ఆ లాట్కి ప్రతి డీసీకి ఈవేబిల్ జనరేట్ చేసి అలాంగ్ విత్ డీసీ యూ కెన్ సెండ్ ఈవేబిల్ అండ్ టోటల్ కంప్లీట్ ఇన్వాయిస్ ఫర్ ఈచ్ వెహికల్ విత్ డీసీ. సో ఇవన్నీ మనం ఇస్తామన్నమాట. సో ఇటువంటి సందర్భాల్లో కూడా మనకి ఒకే ఒక ఇన్వాయిస్ తీసుకోండి,
అండ్ ప్రతి బ్యాచ్కి ఎక్స్ అనే ఐటమ్ ఒక XYZ ఒక ఐటమ్ ఉంది. అందులో XM ఒక వెహికల్, Y ఒక వెహికల్, Z ఒక వెహికల్ పంపిస్తున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ లాట్ సైజుని బట్టి. సో X కోడ్ DC, Y కోడ్ DC, Z కోడ్ DC ఇస్తారు. ప్రతిదానికి వేబిల్ నెంబర్ ఉంటుంది అంటే కంప్లీట్ ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది. హౌఎవర్ లాస్ట్ బ్యాచ్ ఆర్ లాట్స్ షుడ్ బి హ్యావ్ ఒరిజినల్ ఇన్వాయిస్ అలాంగ్ విత్ డెలివరీ చాలనా అండ్ వేబిల్ నెంబర్. సో లాస్ట్ ఏదైతే ఉందో లాస్ట్ బ్యాచ్ దానికి మనం ఇన్వాయిస్ కాపీ కూడా ఇస్తాం. ఇటువంటి సందర్భంలో వేబిల్ ఏ ఆప్షన్ తీసుకోవాలని మనం వేబిల్ జనరేట్ చేసినప్పుడు ఈ నీడ్ టు సెలెక్ట్ SKD ఆర్ CKD లాట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో వాట్ ఈజ్ SKD? సెమీ నాక్ డౌన్. వాట్ ఈజ్ CKD? కంప్లీట్ నాక్ డౌన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం ఇట్లాంటి సందర్భంలో ఈ విధంగా వేబిల్ జనరేట్ చేసుకోవాలి. ఇవి పెద్ద పెద్ద కంపెనీ టర్బైన్ విండోస్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఇటువంటి సినారీ లేట్గా రేర్ కేసులు వస్తూ ఉంటాయి. రైట్. ఈజ్ దెర్ ఎనీ రిస్ట్రిక్షన్ ఆన్ ఇన్వాయిస్ డేట్ ఫర్ జనరేటింగ్ ఈవే బిల్? నేను ఈవే బిల్ జనరేట్ చేయడానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? వాట్ ఇఫ్ ఇన్వాయిస్ డేట్ ఈస్ 1 month ఓల్డ్? ఒక 1 month ఓల్డ్ కనుక ఇన్వాయిస్ డేట్ అయితే కనుక ఏం జరుగుతుంది, ఏం చేయాలి? యాజ్ పర్ ద లా దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ ఇన్వాయిస్ డేట్ యాజ్ ఫర్ యాజ్ ఇట్ ఈస్ పాస్ట్ డేట్. అది పాస్ట్ డేట్ అయితే కనుక యాజ్ పర్ లా ప్రకారం దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. బట్ ఫ్యూచర్ డేట్ ఈస్ నాట్ అలౌడ్. ఫ్యూచర్ డేట్ ఇస్ నాట్ అలౌడ్. సపోజ్ ఈ రోజు వేబిల్ తీస్తున్నాం, ఈ రోజు రేపు డేట్ వేస్తే రాదండి వేబిల్. నిన్న డేట్ వేస్తే వేబిల్ వస్తుంది. అంటే పాస్ట్ డేట్లో మీరు వేబిల్ తీసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ టుడే ఇస్ 24th June 2021. You can generate a bill for any invoice before this date, but not for 25th June, July 24 తారీఖు అనుకోండి. ఈరోజు మనం జనరేట్ చేయొచ్చు లాస్ట్ డేట్ ఏదైనా, కానీ రేపటి డేట్తో మనం వేబిల్ జనరేట్ చేయాలి. సో ఇన్వాయిస్ డేట్ ఓల్డ్ అయినప్పుడు ఎలా వస్తే ఎటువంటి సందర్భాల్లో ఇలాంటి సినారియోస్ వస్తాయంటే కనుక మనకి సపోజ్ నేనే బిల్ ఇన్వాయిస్ రైట్ చేస్తాను. ఎప్పుడండి? July 1st రైట్ చేస్తాను. ఈరోజు July 9వ తారీఖున ఉన్నాం, కానీ ఇంకా డెలివరీ ఇవ్వలేదు. ఈ రోజు డెలివరీ ఇస్తాను నేను, కానీ ఇన్వాయిస్ మాత్రం అప్పుడే కొట్టేసాను. ఇన్వాయిస్ నెంబర్ మార్చను నేను. ఇంకా తర్వాత మళ్ళీ బిల్స్ కొట్టాను, చాలా మార్చలేదు. ఇంకా ఇన్వాయిస్ ఉండదని కొట్టాను, బిల్ ఎంటర్ చేశాను, షేర్ బిల్లు, బట్ నాట్ ఎట్ డెలివరీ టు ద కస్టమర్ టిల్ డేట్. నా ఐ వాంట్ టు డెలివర్ ద గూడ్స్ టుడే. ఈరోజు నేను డెలివరీ చేయాలనుకుంటున్నా కస్టమర్స్కి. నేను ఇప్పుడు ఈరోజు నేను వేబిల్ పోర్టల్లోకి వెళ్ళి వేబిల్ జనరేట్ చేసుకోవచ్చు విత్ పాస్ట్ డేట్. దట్ ఈస్ 1st July అని చేస్తాం. డేట్ ఆఫ్ జనరేషన్ అనేది ఈ రోజు వస్తుంది. వేబిల్ జనరేషన్ డేట్ ఏమో ఈ రోజు వస్తుంది. ఇన్వాయిస్ డేట్ ఎప్పుడు ఉంటుందండి? 1st July ఉంటుంది. ఇటువంటి కేసులు కూడా వస్తాయి. సో లాస్ట్ డే ప్రీవియస్ డేట్ ఏదైతే మీ వేబిల్ జనరేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే ఉంది మనకి. సో ఇలాంటి సినారియోస్ చాలా ఉంటాయి మన ప్రాక్టికల్ కండి. సో ఇవన్నీ బిజినెస్ సంబంధించిన రిలేటెడ్ ఎన్నో ఉన్న ప్రాక్టికల్ ఛాలెంజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా డొమైన్ సెషన్. అంటే ఇలాంటి సమస్య వస్తే ఏ విధంగా జనరేట్ చేసుకోవాలనే కాన్సెప్ట్స్ ఇంకా మీకు కావాలంటే ఇక్కడ లింక్ ఉంది. ఇక్కడ eWaybill.gst.go.in వెళ్తే కనుక అక్కడ మీకు సో మెనీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. యూ కెన్ గో త్రూ అండ్ ఇంక్రీజ్ యువర్ డొమైన్ నాలెడ్జ్ ఇన్ వేబిల్. రైట్. ఎలా ఉంది సార్ ఇక్కడ దాకా? ఎలా ఉంది సార్? ప్లీజ్ స్పీక్ అవుట్. మీ యొక్క ఫీడ్బ్యాక్. చాలా బాగా చెప్పారు. రైట్ సార్, చాలా బాగా చెప్పారు. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు చెప్పండి సార్. ఖలీలు గారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేస్తారు చెప్పండి. ఓకే, రైట్ సార్. జనరల్గా మనం వేబిల్ తీస్తామండి, పోర్టల్ తీస్తాం. చాలా మంది వ్యాపారస్తులు పోర్టల్లో తీస్తారు. అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలియకపోతే మనం వేబిల్ ఎలా తీస్తాం పోర్టల్ కూడా చూడండి. జనరేషన్ ఆఫ్ వేబిల్ వయా పోర్టల్. సో పోర్టల్లో మనం వేబిల్ eWaybill.gst.go.in ఇక్కడ ఉంటుంది. మీరు క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్లో మీరు లాగిన్లోకి వచ్చి ఇక్కడ టాలీ అని కొట్టి యూజర్ ఐడి పాస్వర్డ్ కొడతారు, లాగిన్ అవుతారు. ఇక్కడ క్లిక్ ఆన్ హోమ్ బటన్, ఇయర్ క్లిక్ అండ్ ఇక్కడ ఈవేబిల్ ఆప్షన్ ఉంటుందండి. ఈవేబిల్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ మీరు క్లిక్ హియర్ అండ్ జనరేట్ న్యూ. బల్క్ అయితే బల్క్ అలా ఉంటాయి మనకి. ఇక్కడ జనరేట్ న్యూకి వెళ్ళి కొట్టగానే మనకి వేబిల్ ఆప్షన్ వస్తుంది. అవుట్వర్డ్, ఇన్వర్డ్ రెండు ఉన్నాయి. సబ్ టైప్ సో మెనీ ఆఫ్ సప్లై, ఎక్స్పోర్ట్, జాబర్, CKD, SKD లాట్స్ ఇందా చెప్పిన మల్టిపుల్ వెహికల్. అదే పెద్ద పెద్ద బ్యాచెస్ ఫర్ ఓన్ యూజ్. సపోజ్ మీరు ఓన్గా పట్టుకెళ్తే ఇది తీసుకోవాలి. ఎగ్జిబిషన్ పంపిస్తే కానీ ఇది తీసుకోవాలి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, లైన్ సేల్ ఇస్తారు. అంటే వాళ్ళు ఒక ఏరియాకి వెళ్తారు, ఆ ఏరియాలో అమ్ముకుంటూ వెళ్తారండి. పార్ట్నర్స్కి, కస్టమర్స్కి సరుకు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు లైన్ సేల్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్, ట్యాక్స్ ఇన్వాయిస్, డాక్యుమెంట్ నెంబర్ వేస్తారు, డాక్యుమెంట్ డేట్ వేస్తారు,
ట్రాన్సాక్షన్ టైప్ రెగ్యులర్, ఇక్కడ మీ కంపెనీ నేమ్ తీసుకుంటారు, ఇక్కడ మీ యొక్క జిఎస్ నెంబర్ అది వస్తుంది, ఇక్కడ అడ్రస్ ఇస్తారు అంతా కూడా. ఓకే, డిస్పాచ్ ఫ్రమ్ అని ఇస్తారు. ఇక్కడ బిల్ టు ఎవరికి ఇస్తారు, సత్యారంగాన పార్టీకి ఇస్తారు. ఓకే, వాళ్ళ అడ్రస్ ఇస్తారండి. ఇక్కడ అడ్రస్ అంతా కూడా కరెక్ట్ గా మీరు ఎంటర్ చేయాలండి. వాళ్ళు జిఎస్టీ పార్టీలో ఎలాగైతుందో పర్ఫెక్ట్ అడ్రస్ ఇవ్వాలి. వేపిల్లో సార్ ఎక్కువ ఒక చోట నుంచి డెస్టినేషన్ ఫ్రమ్ విజయవాడ టు రాజమండ్రి సార్, మధ్యలో దింపుకుంటూ వెళ్తాడు, వాటిలో ఆ స్టేజ్ లో ఎలా ఇవ్వాలి సార్? అది ఒకసారి ఎక్స్ప్లెయిన్. అది లైన్ సేల్ తీసుకోవాలి సార్, లైన్ సేల్ తీసుకోవాలి. లైన్ సేల్ ఉంది కదా, లైన్ సేల్ అండి. లైన్ సేల్ అండి. ఒకే వెహికల్, మీకు ఒకే వెహికల్ లో మీరు విశాఖపట్నం నుంచి రాజమండ్రి వచ్చేదాకా 4 చోట్ల 4 మంది పార్టీలకు ఇస్తున్నారు మీరు. అప్పుడు లైన్ సేల్ మీద లైన్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. అది వీవీబీలు అలా క్రియేట్ చేయాలి సార్. అలా లేదంటే మీరు ఏం చేస్తారు, 4 డిస్ట్రిబ్యూటర్స్ కూడా 4 వేబిల్ ఇస్తారు. ఇచ్చేసుకుంటూ డిఫరెంట్ వేబిల్స్ ఇస్తారు అన్నమాట. ఒకమో ఫ్రమ్ బిల్ టు బిల్ ఏమో ఇక్కడి నుంచి ఇస్తారు, సిప్ టు డిఫరెంట్ ఇస్తారు అన్నమాట. అడ్రస్ 4 వేబిల్ జనరేట్ చేయాలి మీరు. ఓకే డిఫరెంట్ పార్టీలు కాబట్టి. అది గొడవ లేదు అది. ఎస్ సార్. ఐటమ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఐటమ్ కొడతారు, డిస్క్రిప్షన్ ఇస్తారండి, హెచ్ఎస్ని కూడా ఇస్తారు. ఇక్కడ మీరు జిఎస్టీ నెంబరు, జిఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ జిఎస్టీ రాయండి. ఒకవేళ నాకు అమ్మారు ఐఎమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్, ఈ కన్ పుట్ హియర్ యూఆర్పీ అని టైప్ చేయండి. ఓకే, యూఆర్పీ అండ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అంత. సార్ అన్రిజిస్టర్డ్ అయితే ఏం చేయాలి? అన్రిజిస్టర్డ్ పర్సన్ సపోజ్ మీరు ఎవరో ఉన్నప్పుడు ఎవరో మీకు అన్రిజిస్టర్డ్ డీలర్ అంటే జిఎస్టీ కన్నాడు పంపిస్తారు వేబిల్, అప్పుడు మీరు యూఆర్పీ అని టైప్ చేయాలి. అక్కడ యూఆర్పీ అండి. యూఆర్పీ అంటే అన్రిజిస్టర్డ్ పర్సన్. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ట్రాన్స్పోర్ట్ పార్ట్ ఏ డీటెయిల్ అంతా కూడా. ఇది పార్ట్ బి. ఇక్కడ మీరు ట్రాన్స్పోర్ట్ బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ ద్వారా పంపిస్తున్నారు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఐడి ఉంటే వేయండి, డిస్టెన్స్ వేయండి. ఆటోమేటిక్ డిస్టెన్స్ 12 కిలోమీటర్ పిన్ టు పిన్ అన్నమాట. పిన్ కోడ్ టు పిన్ కోడ్ ఆటోమేటిక్ కాల్కులేట్ అయిపోయింది డిస్టెన్స్. ఇక్కడ మోడ్ రోడ్డా రైలా ఎయిరా, రోడ్ ద్వారా పంపిస్తున్నాం. వెహికల్ నెంబర్ పాస్ చేయండి, రెగ్యులర్ వెహికల్. ఇక్కడ వెహికల్ నెంబర్ మ్యాండేటరీ, వెహికల్ నెంబర్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, సో ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అని పార్ట్ బి డీటెయిల్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ సార్. ఇంకొక పెక్యులర్ డౌట్ సార్, గూడ్స్ మనం కస్టమర్ పంపించాము సార్, బయర్ పంపించాము, కన్సైనర్ ఈవేబిల్ రైట్ చేశారు. వాడు అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను తీసుకోను, వెనక్కి పంపించేస్తాడు వెహికల్. అప్పుడు మళ్ళీ రిటర్న్ మనకి తీసుకురావాలి వెహికల్ ని. అప్పుడు దానికి ఒకసారి అది నేను ఒకసారి చెప్తాను సార్, అది ఒకసారి చూద్దాం సార్. నేను సత్యప్రసాద్ రాసుకున్నారండి, మీకు అన్ని డౌట్స్ సెషన్ క్లియర్ చేస్తాం సార్ అన్ని కూడా. సార్ వేబిల్ మనం తీసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకుని ఏదైనా మళ్ళీ కాల్తో మోడిఫై చేసుకుని తప్పులు ఉంటాయి అంటే జనరల్ గా మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే సార్, మాకు ట్రాన్స్పోర్టర్ కి ఐడి ఉందా లేదా, మనం ఎవరికి పంపిస్తున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నాము ఏంటి అని మనం ముందుగానే మనకు తెలిసి, ఎక్కడన్నా బ్రేక్ డౌన్ అవుతాయి ఏంటి అని మనం ముందుగానే ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకుంటే ఈ వేబిల్ కి ప్రాబ్లం ఉండదు. అవును సార్, అప్పుడు ఆల్రెడీ బ్రేక్ డౌన్ అవుతాయి, ఎక్స్టెండ్ చేసుకుంటాం వ్యాలిడిటీ. మనం వ్యాలిడిటీ ఎక్స్టెండ్ మామూలుగా పంపించేస్తే ఈ వేబిల్ ఏం జరుగుద్ది అనేది డిఫరెంట్ గా వచ్చింది. అది ఎప్పుడు ఆగామి గోచరంగానే ఉంటుంది. ముందు మనకి రాజమండ్రి పంపిస్తున్నాం అంటే మనకి వెళ్ళిపోద్ది, గొడవ లేదు, ఎక్కడైనా బ్రేక్ డౌన్ అవుతే ఏంటి అట్లా ఆలోచించుకుని మనం ప్లాన్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు సార్ అందరికి. అందుకే అలాంటి సినారీస్ మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మల్టిపుల్ బాగా చెప్పారు సార్, అవన్నీ సూపర్, ఇంకా బ్రహ్మాండం చెప్పారు. ఇది కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. నాది ఆంధ్ర షో సార్, సత్యప్రసాద్. ఓకే సార్, మీకు ఇవన్నీ ఏంటి సార్ అంటే ఇప్పుడు మీరు అడిగిన డౌట్స్ అన్ని కూడా మేము తీసుకుని తర్వాత మీ డౌట్స్ వచ్చిన డౌట్స్ మీకు పెడతాం, సెషన్ పెడతా ఉంటాం తర్వాత మళ్ళీ. సార్ ఇంకో వన్ మోర్ డౌట్ అండి సార్, నేను ఇందాక కూడా అడిగాను, ఈవే బిల్లు పోర్టల్లో నుంచి ఈ ఇన్వాయిస్ ద్వారా వచ్చేస్తుంది సార్. అదే ఇందాక అడిగారు కదా, ఈవే బిల్ వచ్చేస్తుంది. అక్కడ ప్రింట్ తీసుకునేప్పుడు కొన్ని కిల్ అయిపోతున్నాయి. అది అలా ఎక్స్ప్లెయిన్ లేటర్ సార్, అది మీరు చెప్పారు, అది కూడా నేను చెప్తాను. ఇందాక అడిగారు మీరు, విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకే సార్, అది మేము ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే. సో ప్రీరిక్విజిట్ టు జనరేట్ ఈవేబిల్ ఫ్రమ్ టాలీప్రైమ్. సో టాలీప్రైమ్ డైరెక్ట్ గా వేబిల్ తీయాలంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? మీకు ఏ రిక్వైర్మెంట్స్ కావాలి? ఇప్పుడు టాలీప్రైమ్ 2.0 అప్డేట్ అయ్యారు మీరు అందరూ కూడా అండి. సో మీకు టాలీప్రైమ్ డైరెక్ట్ గా వేబిల్ తీయాలంటే మనకి ఏ రిక్వైర్మెంట్ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీప్రైమ్. సో ఫర్ దట్ ఇక్కడ మీకు వీడియో చూస్తాం చూడండి, ప్రీరిక్విజిట్ టు జనరేట్ ఈవేబిల్ డైరెక్ట్లీ ఫ్రమ్ టాలీప్రైమ్. ఏ విధంగా తీస్తాం ఇప్పుడు చూడండి. టాలీప్రైమ్ లో ఫస్ట్ మీరు వేబిల్ లో కస్టమర్ ని
రిజిస్టర్ అవ్వాలి వేబిల్కి. అంటే ఆల్రెడీ రిజిస్టర్ అంటే ఓకే, ఒకవేళ అవ్వకపోతే కనుక ఫస్ట్ వేబిల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో రిజిస్టర్ అని ఈ వేబిల్ పార్ట్ యూజింగ్ జిఎస్టిఎన్ చూస్ టాలీ ఇండియా లిమిటెడ్. ఇక్కడ రిజిస్టర్కి వెళ్ళండి, వేబిల్ పార్ట్లు ఓపెన్ చేయండి. ఇక్కడ రిజిస్టర్, ఇక్కడ వేబిల్ పార్ట్లు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ కొత్త వాళ్ళకి అయితే కనుక ఆల్రెడీ వేబిల్ తీసిన వాళ్ళకైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ వేబిల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి, క్లిక్ చేయండి. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ప్రొవైడ్ చేయండి, మీ జిఎస్టీ నెంబర్, ఎంటర్ క్యాప్చర్ అండ్ క్లిక్ గో టు. పట్టుగానే మీకు ఏమొస్తుంది, కంపెనీ డీటెయిల్స్ ఆఫ్ జిఎస్టీ అని ప్రొవైడ్, మొత్తం మీ కంపెనీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అండ్ లాస్ట్లో మీరు ఓకే అంటే కనుక ఓటీపీ డీటెయిల్ వస్తాయి, అది మెయిల్కి వస్తాయి లేదా మొబైల్కి వస్తే ఓటీపీ ఎంటర్ చేస్తారు. అప్పుడు మీకు ఏమవుతుందంటే సక్సెస్ఫుల్గా వ్యాలిడేట్ అయ్యి దెన్ యూ కెన్ యూజర్ క్రియేట్ పాస్వర్డ్. చేస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత మనం టు సెలెక్ట్ టాలీ ఇండియా లిమిటెడ్ యాజ్ యువర్ జిఎస్పి, మళ్ళీ అగైన్ లాగిన్, మళ్ళీ లాగిన్లో రండి. లాగిన్లోకి వచ్చి లాగిన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ జిఎస్పికి రండి. ఇక్కడ మీరు జిఎస్టీ సుధా ప్రొవైడ్ టాలీ అన్నమాట. సో ఇక్కడ ఓటీపీ కొట్టండి, కొట్టగానే ఓటీపీ ఎంటర్ చేస్తారు. చేయగానే ఇక్కడ యాడ్ న్యూ, ఇక్కడ టాలీ కంపెనీ పేరు ఉంటుంది సార్ జిఎస్టీ నేమ్లో, అక్కడ టాలీ కంపెనీ పేరు తీసుకోండి. అండ్ యూ కెన్ క్రియేట్ హియర్ ఏపీఐ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అంటే దేనికోసం అండి, టాలీ ప్రైమ్లో డైరెక్ట్గా వేబిల్ తీయాలంటే కనుక జిఎస్పి క్రెడెన్షియల్స్ ఉండాలి. ఇక్కడ జిఎస్పి క్రెడెన్షియల్స్ ఇవి ఇక్కడ క్రియేట్ చేసుకుని మీరు ఈ జిఎస్పి క్రియేట్ చేసుకున్న తర్వాత యూ కెన్ స్టార్ట్ టాలీ ప్రైమ్ డైరెక్ట్లీ వేబిల్ పోర్టల్. మీరు డైరెక్ట్గా టాలీ ప్రైమ్ వేబిల్ తీసుకోవచ్చు డైరెక్ట్. ఓకేనండి, ఇది ప్రాసెస్. ఇది అర్థమైందా? ఒకసారి మళ్ళీ అగైన్ రిపీట్ చేయమంటారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ టాలీ ప్రైమ్ నుంచి డైరెక్ట్గా వేబిల్ తీయాలంటే కనుక హలో, టాలీ ప్రైమ్ నుంచి డైరెక్ట్గా వేబిల్ తీయాలంటే ఫస్ట్ మనం ఈ వేబిల్ పోర్టల్లో లాగిన్ అయ్యి అక్కడ మనం ఏపీఐ రిజిస్ట్రేషన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ఇన్వాయిసింగ్లో మనం ఎలా అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టామో ఏపీ యూజర్ నేమ్ అలా క్రియేట్ చేసుకోవాలి. చేయాలంటే అక్కడ టాలీ కంపెనీ జిఎస్పి నేమ్ తీసుకుని మనం ఏపీ యూజర్ నేమ్ పెట్టుకుంటే అప్పుడు మీరు డైరెక్ట్గా టాలీ ప్రైమ్లోంచి డైరెక్ట్ ఈవేబిల్ కనెక్ట్ చేసుకోవచ్చు. రైట్, ఓకే. నౌ టాలీ ప్రైమ్ రిలీజ్ 2.1 ఈవేబిల్ నౌ వెరీ ఈజియర్, దట్ ఈస్ కనెక్టెడ్ కానివ్వండి, కంప్లీట్ కానివ్వండి, కంప్లీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్ వాక్తులు చూస్తే సింగిల్ బర్డ్ వ్యూ, no more needing to switch between Tally and other NSC portal. Complete EWABIL. Please repeat, sir. EWABIL. So చెప్పండి, రిపీట్ చేయండి సార్ ఒకసారి. రాజశేఖర్ గారు, యు సే సంథింగ్. ఒకసారి రిపీట్ చేయండి సార్. EWABIL లో క్రియేట్ చేసుకోవడం, టాలీ నుంచి తీయడం, ఒకసారి రిపీట్ చేయండి సార్. రైట్, ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ యూజ్ కేస్ 1, instantly generate or print an EWABIL with QR code as soon as you save an invoice. మనం టాలీలో ప్రైమ్లో సేల్ బిల్ కొట్టగానే మనకు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోవాలి EWABIL అండ్ క్యూఆర్ కోడ్తో ఇన్వాయిస్తో పాటు. సో ఇక్కడ వీడియో చూడండి, వన్ మోర్ వీడియో. సపోజ్ మనం సేల్ బిల్ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ సేల్ బిల్ అండ్ పార్టీ నేమ్ తీసుకున్నామండి. సో యూ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా అన్ని ఎంటర్ చేయాలి. సేల్స్ లెజర్ తీసుకున్నాం, ఐటెం నేమ్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ లొకేషన్ అన్ని తీసుకుని అడ్రస్ అన్నీ వేస్తారు, ఎంటర్ చేయండి. నౌ ఇక్కడ సిజిఎస్టీ ఆర్ హెచ్జిఎస్టీ ఆర్ ఐజిఎస్టీ. సో ప్రొవైడ్ ఈ జిఎస్టీ EWABIL డీటెయిల్. ఇక్కడ డిస్పాచ్ ఫ్రమ్ అండ్ బెంగళూరు, షిప్ టు బెంగళూరు, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ట్రాన్స్పోర్ట్ నేమ్ వేస్తారు. ఓకే, విఆర్ఓ లాజిస్టిక్ వాళ్ళ ఐడి వస్తుంది ఇక్కడ. సో పార్ట్ బిలో ట్రాన్స్పోర్ట్ రోడ్ ద్వారా తీసుకున్న వెహికల్ నెంబర్ వేస్తాం. సో ఇక్కడ మన వేబిల్ ఏదైతే తీస్తున్నాం అన్ని ఇక్కడ టైప్ చేసుకోవడం అంతే, ఇంకేమీ లేదు. ఇక్కడ రెగ్యులర్ కాల్స్ తీసుకోండి, సేవ్ చేయండి. సేవ్ చేయగానే మనకి ఆటోమేటిక్గా డీ వాంట్ టు జనరేట్ EWABIL అన్నది. నా యూ కెన్ ప్రొవైడ్ యువర్ EWABIL లాగిన్. ఇందాక ఏపీఎస్ నేను పెట్టిన చూసారు, ఆ EWABIL లాగిన్ కొట్టాలి. కొట్టగానే మీకు ఆటోమేటిక్గా లాగిన్ వచ్చేస్తుంది. ఇన్వాయిస్ కాపీతో పాటుగా EWABIL కూడా ప్రింట్ వచ్చేస్తుంది.
username and password. Waiting for generation అని చెప్పేసి మీకు ఒకసారి టైం తీసుకుంటుంది 1 సెకండ్ 2 సెకండ్ అలాగా. ఎస్ ఈ వేబుల్ జనరేట్ సక్సెస్ఫుల్లీ. నా గో టు ప్రివ్యూకి వెళ్ళండి. ఇక్కడ వేబుల్ నెంబర్ కూడా జనరేట్ అయిపోతుంది. వేబుల్ నెంబర్ వచ్చేస్తుంది వాయిస్. ఇది ప్రింట్ ఇస్తారు. మళ్ళీ పేజ్ ఇంకో ఎస్కేప్ కొట్టి మళ్ళీ ఇంకో ప్రింట్ ఇస్తే వేబుల్ వచ్చేస్తుంది. చూడండి వేబుల్ కూడా వచ్చేస్తుంది. క్యూఆర్ కూడా వచ్చేస్తుంది వేబుల్. సో డైరెక్ట్లీ ఫ్రమ్ టాలీ ప్రైమ్. డోంట్ గో టు ఎనీవేర్. మీరు పోర్టల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళదు. మీరు జస్ట్ టాలీ ప్రైమ్లో కొట్టారు, బిల్ తీసుకున్నారు, అంతా అయిపోయింది, ఫినిష్. సింపుల్ ప్రాసెస్. So this is really required to the business people. So that is in Tally Prime 2.0, right? Okay. Next, use case to kick bulk generation of e-invoice and e-bills. ఒకసారి మనం ఏం చేస్తామండి, కొన్ని వ్యాపారాలు ఎలా ఉంటుంది సార్ అంటే, మార్నింగ్ అంతా కూడా ఆర్డర్స్ వస్తాయి, మాకు సరుకు కావాలని ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆర్డర్లు అందరూ కూడా బిల్లు రైట్ చేసేస్తారు. ఈవినింగ్ టైం డెలివరీ ఇచ్చినప్పుడు అన్ని ఇన్వాయిస్లు ఒకసారి ప్రింట్ తీస్తూ ఉంటారు. అప్పుడు ఏ బిల్ తీయాలి, బిల్లులు తీసి వేబుల్ తీయాలి. అప్పుడు మనం ఫస్ట్ నుంచి మార్నింగ్ నుంచి బిల్లులను సేవ్ చేసేసి ఉంచేసుకుని మనం ద డే ఆఫ్ ది ఎండింగ్ ఆఫ్ ది డేలో మనం ఈ ఇన్వాయిస్ అవర్ ఆ వేబుల్ రెండు జనరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎలాగో టాలీలో చూడండి, టాలీ ప్రైమ్ 2.1లో. సో ఆల్రెడీ జనరేట్ చేశారు. ఎక్స్చేంజ్లోకి వెళ్ళి సెండ్ ఫర్ వేబుల్ కొట్టండి. సో మార్నింగ్ ఈరోజు మనం 26వ తారీఖుని 3 ఇన్వాయిస్లు జనరేట్ చేస్తాం. 3 ఇన్వాయిస్లో మనకు కావాల్సిన కలిసి సెలెక్ట్ చేసుకుని అదే అప్లోడ్ చేసుకోవచ్చు. జనరేట్ లేదు అన్ని కావాలంటే కనుక అలా ఉంచేసి ఇక్కడ మీకు సెండ్ అని ఉంటుంది ఆప్షన్. సెండ్ మీద క్లిక్ చేయండి, ఎస్ కొట్టండి, ఆటోమేటిక్ ఈవేబుల్ జనరేట్ అయిపోతుంది ఫర్ ఆల్ 3 ఇన్వాయిసెస్. ఈ ఇన్వాయిస్ వస్తుంది అండ్ ఈవేబుల్ కూడా వచ్చేస్తుంది, రెండు వచ్చేస్తాయి మనకు కావాలి. ఓకే, సో ఈ విధంగా మనం కొట్టుకొని బిజినెస్లో నేను సాయంత్రం మట్లు ఈవేబుల్ తీసుకుంటానంటే నేను ఫస్ట్ సేవ్ చేసుకోవాలంటే కనుక మనం కూడా ఆప్షన్ ఉంది. టాలీ ప్రైమ్లో అలా చేసుకుని లాస్ట్ ఈ డేలో ఈవినింగ్ టైంలో ద టైమ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ద గూడ్స్ ఈవినింగ్ టైంలో మనం ఈవేబుల్ ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రమ్ టాలీ ప్రైమ్ డైరెక్ట్లీ. రైట్ సార్, వస్తూ ఉంది. అంటే కొన్ని బిజినెస్ అలా ఉంటాయండి, మార్నింగ్ బిల్లు కడతారు, లాస్ట్ టైంలో వేబుల్ తీసుకుంటారు. అటువంటిప్పుడు మీరు ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మనం ఎక్స్చేంజ్లోకి వెళ్ళి అక్కడ ఆప్షన్ ఉంటుంది ఎక్స్చేంజ్. చూడండి ఈవేబుల్ జనరేట్ సక్సెస్ఫుల్లీ, జనరేటెడ్ 3. ఇక్కడ ఏం లేవు, పెండింగ్ లేవు. క్లిక్ బ్యాక్, కమ్ బ్యాక్. నా గో టు ఈవేబుల్, గో టు రిపోర్ట్, టైప్ ద వర్డ్ ఈవేబుల్ రిపోర్ట్, ఈవేబుల్ అండ్ విత్ పార్ట్ బిల్ జనరేటెడ్. ఆల్రెడీ జనరేట్ అయిపోయి 3 నెంబర్స్ 3 బిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సెలెక్ట్ చేసి మీరు క్లిక్ ఆన్ మోర్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే కనుక ప్రింట్ తీస్తే ప్రింట్లో కానీ చూస్తే కనుక మీకు ఇక్కడ ఈవేబుల్ నెంబరు క్లియర్గా కనిపిస్తుంది. అలా ప్రతి ఇన్వాయిస్ కూడా ఈవేబుల్ నెంబర్ వచ్చేస్తుంది. సో మనం లేటర్ అంటే ఈరోజు మార్నింగ్ బిల్ ఎంటర్ చేస్తాం, సాయంత్రం వేబుల్ తీసుకోవాలని టాలీ ప్రైమ్లో తీసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. లేదా యాజ్ సూన్ యాజ్ సేవ్ అవగానే వేబుల్ కావాలంటే తీసుకోవచ్చు. ఇందాక ముందు చూసిన వీడియోలో చూసుకోవచ్చు. రైట్, ఈ విధంగా చూసుకోవచ్చు. వేబుల్ నెంబర్ కూడా వచ్చేస్తుంది, డేటా అన్ని కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇన్స్టాంట్లీ ఫెచ్ అండ్ అప్డేట్ ఈవేబుల్ ఇన్ఫర్మేషన్ in Tally for the e-way generated from another billing system on portal with simplicity. Instantly fetch e-way detail. Suppose client system lo kotte e-way తీరేదు, మన సిస్టమ్ లో సర్వర్ లో జనరేట్ చేసుకోవచ్చు. One more video, again click on go to and type the word e-way here. Click here. చూస్తే ఇక్కడ చూడండి ఫర్ బిల్ e-way జనరేషన్ ఇంకా మనం జనరేట్ చేయాలి, పెండింగ్ ఉంది ఇక్కడ, పెండింగ్. Now get e-way information. Click here F6 get e-way information. ఇక్కడ సెలెక్ట్ చేసి e-way కొట్టండి, ఇక్కడ ఎస్ కొట్టండి, ఆటోమేటిక్ e-way జనరేట్ అయిపోయింది.
getting UABL status, right? సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ పక్కన UABL క్యాన్సర్ అన్నీ ఉంటాయి, టాలీలో అన్నీ చేసుకోవచ్చు మీరు. అప్డేట్ పార్ట్ అన్నీ ఉంటాయి, డీటెయిల్స్ పక్కన కనిపిస్తూ ఉంటాయి. సో టోటల్ ఎంటైర్ బర్డ్ వ్యూ, సింగిల్ బర్డ్ వ్యూలో మొత్తం రిపోర్ట్స్ అనేది చూసుకోవచ్చు మీరు. కమ్ హియర్ డౌన్, ఇక్కడ చూస్తే UABL నెంబర్ వచ్చేస్తుంది, డేట్ వచ్చింది, ఇవన్నీ కూడా ప్రింట్ తీసుకుని మనం UABL ప్రింట్లో కావాలంటే ప్రివ్యూ చూడండి. దెర్ ఇస్ UABL నెంబర్, ఇన్వాయిస్ నెంబర్ ఇస్ రైట్. ఎస్కేప్ కొట్టి మళ్ళీ ఎస్కేప్ కొట్టి ప్రింట్ కొట్టండి, UABL వస్తుంది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ సినారీలో కస్టమర్స్కి ఎలాగైతే కావాలో ఆ విధంగా మన టాలీలో ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టాలీలో 100% కంప్లీట్ సొల్యూషన్ అనేది మనకు ప్రైమ్లో 2.0లో ఇవ్వడం జరిగింది. సో కస్టమర్ UABL తీయాలని ఎక్కడికి వెళ్ళవసరం, టాలీ ప్రైమ్లో కూర్చొని UABL తీసుకోవచ్చు. అండ్ ఈస్ దెర్ ఎనీ టైమ్ లిమిట్ టు ఫెచ్ UABL ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పోర్టల్? UABL ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవడానికి పోర్టల్ అని టైం లిమిట్ ఉందంటే ఎస్, దెర్ ఇస్ టైం లిమిట్. ఇఫ్ ద UABL డీటెయిల్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఎప్పుడండి బిల్ ఈజ్ యాక్టివ్, UABL అనేది పోర్టల్లో వ్యాలిడిటీ ఉండాలి. సో యూ విల్ బి ఏబుల్ టు ఫెచ్ UABL ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పోర్టల్ టిల్ ఇట్ ఈస్ యాక్టివ్. వ్యాలిడిటీ ఉన్నంత వరకు కూడా మీరు పోర్టల్లో UABL నెంబర్ కొడితే ఆ UABL ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మొత్తం డీటెయిల్ వస్తాయి. వ్యాలిడిటీ కనుక లేదనుకోండి, యూ కాంట్ గెట్ ఎనీ UABL ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పోర్టల్. Very simple, right? And case 4, flexibility to generate UABL with Part A only. Later update Part B details shared by the transporter in a single click. First మీరు ఓన్లీ Part A తీసుకోండి, there is a flexibility in Tally Prime. తర్వాత మీరు Part B అప్డేట్ చేసుకోండి. సో one more video for this scenario. Again, click vouchers and type the invoice number and the date, party name, enter. ఇక్కడ సేల్స్ లెజర్ ఇస్తారు, ఐటమ్ తీసుకోండి. సపోజ్ ఏదో ఒక ఐటమ్ కొట్టారు, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. CGST అడ్జస్ట్ వచ్చేస్తుంది. నా ప్రొవైడ్ GST UABL డీటెయిల్ హియర్. ఇక్కడ అన్నీ వేసుకోండి, కానీ Part B మాత్రం వదిలేసాడు. Part B మనకు తెలియదు, ట్రాన్స్పోర్టర్ వెహికల్ అని తెలియదు, వెహికల్ నెంబర్ తెలియదు. లేటర్ అప్డేట్ Part B వేసేసి మీరు UABL జనరేట్ చేయొచ్చు, తీసుకోవచ్చు, వేసుకోండి. UABL జనరేట్, UABL నెంబర్ కూడా వచ్చేస్తుంది మనకి. UABL జనరేట్ సక్సెస్ఫుల్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగట్లేదంటే ఇక్కడ క్రెడెన్షియల్స్ మనకి 6 అవర్స్ సేవ్ అయి ఉంటాయండి. ఒక UABL జనరేట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సేల్ బిల్ కొడితే కనుక 6 అవర్స్ వరకు సేవ్ అయి ఉంటాం మనకి. చూడండి Part B కావాలి, క్లిక్ హియర్ అప్డేట్ Part B. ఇక్కడ కొట్టండి. ఇప్పుడు Part Bలో మీరు రోడ్డు లేకపోతే వెహికల్ నెంబర్ అన్నీ వేసుకోవచ్చు. రోడ్ తీసుకోండి, Part B తీసుకోవచ్చు. సో ఈ విధంగా Part B కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు Part B మనకు అవసరం, కొన్ని సందర్భాలు ట్రాన్స్పోర్ట్ డీటెయిల్ తెలియనప్పుడు. అలాగే గెట్ బర్డ్ హై వ్యూ UABL రిపోర్ట్ అండ్ టేక్ అప్రోప్రియట్ యాక్షన్ ఈజీలీ టు బి కంప్లైంట్. మన UABL రిపోర్ట్ అంతా చెక్ చేసిన ఒకసారి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఇమీడియట్ యాక్షన్ తీసుకుని యూ కెన్ ఈజీలీ కంప్లైంట్ చేసుకోవచ్చు. అలాగే మేనేజ్ అదర్ ఆపరేషన్ లైక్ క్యాన్సిలేషన్, ఎక్స్టెన్షన్ రిలేటెడ్ టు UABL విత్ సింప్లిసిటీ. సో UABL క్యాన్సిల్ చేయాలి, ఎక్స్టెన్షన్ చేయాలంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ టాలీ ప్రైమ్ with a single click of a button with the simplicity. Now one more video, click exchange button, go to button and type the word UABL. Already UABL తీసేద్దరు, క్యాన్సిల్ చేయాలి. Now here ఒక బిల్ తీసుకోండి, కాంతి హార్డ్వేర్స్ ఏరియాస్ హియర్ అండ్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ క్లిక్ హియర్ క్యాన్సిల్ UABL ఆర్ ఎక్స్టెండ్ UABL, క్యాన్సిల్. నౌ క్లిక్ హియర్ ఆర్డర్ డాటా ఎంట్రీ, మీరు ఏదైనా కాదు తీసుకోండి, రిమాస్ట్ టైప్ చేయండి, ఆర్డర్ క్యాన్సిల్డ్ అని టైప్ చేసుకోండి, ఎంటర్. సో UABL క్యాన్సిల్ అయిపోయింది, సింపుల్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్టెండ్ UABL ఆప్షన్స్ ఉంటాయి. నౌ సెండ్ ఫర్ UABL, ఇక్కడ వచ్చి ఇక్కడ సెండ్, అప్పుడు అది పోర్టల్కి వెళ్తుంది. UABL లో కూడా క్యాన్సిల్ అయిపోతుంది, UABL పోర్టల్లో కూడా క్యాన్సిల్ అయిపోతుంది. UABL క్యాన్సిల్డ్ సక్సెస్ఫుల్. సో ఇటువంటి సినారీస్ అన్ని కూడా మన టాలీ ప్రైమ్లో ఉన్నాయి సార్ రిలీజ్లో. సో ఎఫెక్టివ్గా మీరు కస్టమర్స్కి ఎఫెక్టివ్గా తీసుకెళ్ళి ఎఫెక్టివ్గా చెప్తే కనుక డెఫినెట్లీ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, ఆపర్చునిటీ ఉంది, ప్రైమ్ మైగ్రేట్ అవుతారు కస్టమర్స్ అందరూ కూడా. అండ్ నెక్స్ట్, అలాగే వెన్ యూజర్ జనరేట్ UABL బై ప్రొవైడింగ్ UABL పోర్టల్ క్రెడెన్షియల్స్, వాట్ హ్యాపెన్స్ ఇన్ మల్టీ యూజర్ సినారియో. సపోజ్ నేను సింగిల్ యూజర్ వాడుతాను అనుకోండి, నేను ఈరోజు మార్నింగ్ ఆఫీస్ ఓపెన్ చేసి టాలీ ఓపెన్ చేసి
సింగిల్ యూజర్లో ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. ఫస్ట్ లాగిన్ కొట్టి ఎంటర్ చేస్తాం. మళ్ళీ వెంటనే 5 minutes ఇంకో వేబిల్ కావాలి. మళ్ళీ ఇంకో సేల్ బిల్ కొట్టి వేబిల్ తీసినప్పుడు రెండోసారి క్రెడెన్షియల్ అడుగుతుందంటే అడగదు, సేవ్ అయిపోతాయి. డైరెక్ట్గా ప్రింట్ వచ్చేస్తుంది వేబిల్. నో ప్రొవైడ్ క్రెడెన్షియల్స్. ఫస్ట్ టైం మాత్రం చేస్తాం. అది ఎప్పుడు దాకా సేవ్ అయి ఉంటుందంటే అప్ టు 6 hours వరకు సేవ్ అవుతుంది. సిస్టమ్ క్లోజ్ చేయకుండా, టాలీ క్లోజ్ చేయకుండా ఉంటాయి. సపోజ్ మీరు 2 బిల్ వేబిల్ తీస్తారు, అయిపోయింది, మరి క్లోజ్ చేసి వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తే, మళ్ళీ వేబిల్ తీస్తే కనుక మళ్ళీ టాలీ ఓపెన్ చేస్తే అగైన్ ఆస్కింగ్ క్రెడెన్షియల్స్. ఓకే, సింగిల్ యూజర్ సిస్టమ్లో అయితే. సో ఎప్పుడు కూడా మనకు సింగిల్ యూజర్ సిస్టంలో మీరు టాలీ వేబిల్ ఫస్ట్ ఒక వేబిల్ తీసిన తర్వాత 6 hours వరకు కూడా మీరు ఎన్ని వేబిల్ని తీసుకోండి, నో ఆస్కింగ్ క్రెడెన్షియల్. ఫస్ట్ టైం మాత్రం అడుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మల్టీజర్ సినారియో, అంటే మల్టీజర్ సిస్టమ్స్ ఉన్నాయి, ఒక సర్వర్ ఉంది, 10 మంది క్లయింట్స్, కస్టమర్స్, క్లయింట్స్ ఉన్నాయి. సో అటువంటి సందర్భంలో 2 రకాల కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, వెన్ కంపెనీ హ్యావింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆర్ కంపెనీ డస్ నాట్ హ్యావ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. కంపెనీకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే పరిస్థితి ఏంటి, యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకపోతే ఏంటి పరిస్థితి, ఏ విధంగా సేవ్ అవుతాయి. లెట్ us assume first our company having username password in server system and 2 clients, 2 users are there in client system. Credentials are saved for the company and against 2 user who logged in. ఎవరైతే లాగిన్ అయ్యారో సర్వర్ కానీ క్లయింట్ కానీ అక్కడ ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటాయి. నాట్ ఫర్ అదర్ యూజర్స్, బట్ అదర్ యూజర్స్ నీడ్ టు ఎంటర్ ఈవేబిల్ పోర్టల్ లాగిన్ క్రెడెన్షియల్స్ వెన్ దే వాంట్ టు జనరేట్ ఈవేబిల్, దెన్ ఇట్ విల్ సేవ్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఫర్ దెమ్. సపోజ్ నేను యూజర్ని ఫస్ట్ అడ్మిన్ సర్వర్, నేను సర్వర్లో వాడుతున్నాను, నేను వేబిల్ తీసాను, నా దాంట్లో సేవ్ అయిపోయింది 6 గంటల వరకు, మళ్ళీ నేను కొట్టవసలా. నా క్లయింట్లు కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుందా, సేవ్ అవుతుందా అవ్వదు, ఎందుకంటే కంపెనీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఫస్ట్ ఈ వేబిల్ తీసినప్పుడు మాత్రం క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత అవసరం. కానీ కంపెనీ యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకపోతే కనుక నేను సర్వర్లో లాగిన్ అయ్యి వేబిల్ కొట్టాను, ఆటోమేటిక్గా నా క్లయింట్స్ కూడా యూజర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా పాస్వర్డ్ సేవ్ అయిపోతుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో వాళ్ళు డైరెక్ట్గా వేబిల్ జనరేట్ అయిపోతుంది. నో నీడ్ టు ఎంటర్ అగైన్ క్రెడెన్షియల్స్ ఆఫ్ వేబిల్. సో దీస్ ఆర్ ద 2 scenarios ఆర్ హ్యాపెండ్. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు మన కస్టమర్స్ బయట. సో ఇవన్నీ కూడా మీరు అండర్స్టాండ్ చేసుకుని, మనం ఎప్పుడైతే రిలీజ్ రాదో బేటా, మనకు రిలీజ్ ఎప్పుడైతే వచ్చిందో, సో ఎలాంటివి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉండాలి. సో అలాగే రీసెట్ ఆఫ్ ఈవేబిల్ లాగిన్ కెన్ బి డన్ వయా 2 ways. లాగిన్ కూడా రీసెట్ చేసుకోవచ్చండి 2 waysలో. ఒకటి, మన టాలీ ప్రైమ్లో F1 హెల్ప్ బటన్, దాంట్లో ట్రబుల్ షూటింగ్ వెళ్ళి రీసెట్ ఈవేబిల్ లాగిన్ ఆర్ రీస్టార్ట్ ది ఈవేబిల్ సిస్టమ్ వేర్ ద టాలీ గేట్వే సర్వీస్ ఇన్స్టాల్డ్. సో దేర్ ఆర్ 2 ways ఆఫ్ లాగిన్. మీరు టాలీ ప్రైమ్లో చక్కగా కనిపిస్తూ ఉంటుంది, దానికి వెళ్ళి మీరు రీసెట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సినారియో. రైట్, I am getting rejections while performing get available information for some of the transactions. While generating invoice, I will get a rejection. సో ఎందుకు రిజెక్షన్ వస్తుందో మన టాలీ ప్రైమ్లో రిజల్ట్ కూడా చూపిస్తుంది. డ్యూ టు రీజన్. వాట్ ఈస్ ద రీజన్? ఈవేబిల్ రిజెక్షన్. వై ఐఎమ్ గెటింగ్ ఎర్రర్. ఇవన్నీ కూడా మన టాలీలో సింగిల్ క్లిక్, సింగిల్ వ్యూ, బర్డ్ వ్యూలో చూసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది రీజన్. ఈవేబిల్స్ బి యాక్టివ్ స్టేట్, ఆల్రెడీ అదే బిల్ మీద యాక్టివ్ ఉంటే కనుక వేబిల్ జనరేట్ అవ్వదు. ఇలాంటి సందర్భాల్లో మన వేబిల్ రిజెక్షన్ వస్తుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. అండ్ దెర్ ఈస్ నో ఆపరెంట్ సపోర్ట్ ఫర్ జనరేట్ ఆఫ్ ఈవేబిల్ విత్ IRN. సపోజ్ సాధారణంగా ఈ రోజున అందరికీ ఇంటర్నెట్స్ ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎవ్రీవేర్ నెట్ ఈజ్ అవైలబుల్. బట్ ఇన్ కేస్ ఆఫ్ టుడే మార్నింగ్ నుంచి పవర్ లేదు, ఈవినింగ్ దా పవర్ రాదు, వైఫై కనెక్షన్ లేదు, మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది, హౌ కెన్ ఐ జనరేట్ ఈవేబిల్ విత్ ఆఫ్లైన్ టూల్? నౌ యూ కెన్ జనరేట్ యూజింగ్ ఆఫ్లైన్ టూల్ ఇన్ టాలీ ప్రైమ్. యూజింగ్ జనరేట్ ఆఫ్లైన్ ద్వారా జనరేట్ చేసిన మీరు అది ఇన్వాయిస్ అనవచ్చు, ఈవేబిల్ ఆఫ్లైన్ టూల్ ద్వారా కూడా జనరేట్ చేసిన మన ఫెసిలిటీ ఉంది, ఆఫ్లైన్ టూల్. సో ఇటువంటి ఫెసిలిటీస్ అనేవి కూడా మనకు ఉన్నాయి టాలీ ప్రైమ్లో. అలాగే మీరు టాలీ ప్రైమ్ సర్వర్, టాలీ ప్రైమ్ 2.0 యూజ్ చేస్తున్నారు, మీరు ఇష్యూస్ సర్వీసెస్ కనెక్ట్ అయ్యారో తెలుసుకోవాలంటే కనుక హౌ విల్ ఐ నో వెదర్ ద కనెక్టెడ్ ఇష్యూ సర్వీస్ రిలేటెడ్ టు టాలీ ఆర్ NIC ఆర్ GST అని. టాలీ కనెక్ట్ అయినా, NIC కనెక్ట్ అయినా, లేదా GST కనెక్ట్ అయితే తెలుసుకోవాలంటే కనుక there are 2 ways. One is you will be able to view the status related to Tally by visiting status.tallysolution.com or go to Tally Prime, F1L and about page, come here and here status of online access services. Click here and you will get the status. Tally services status కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి అలాగే మీకు ఎర్రర్స్ వస్తాయి, ఇమ్మీడియట్గా టాలీ హెల్ప్లో మనకి ఫైల్లో ఎర్రర్స్ వస్తాయి, అవన్నీ కూడా ఆన్సర్స్ ఉంటే చదువుకుని మీరు సాల్వ్ అవ్వాలి. ఫస్ట్ ఇన్వాయిసింగ్ వచ్చినప్పుడు కూడా చాలామంది, మన జనవరి నుంచి ఇన్వాయిసింగ్ వచ్చినప్పుడు కూడా చాలామంది
ఫస్ట్ లో 2-3 సార్లు చేసేవారు, తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయింది. చక్కగా వాళ్ళ ఈ ఇన్వాయిసింగ్ టాలీ ప్రైమ్ చాలా ఎక్సలెంట్ గా, చాలా అద్భుతంగా విత్ ఇన్ ద సెకండ్స్ లో జనరేట్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఈ ఇన్వాయిసింగ్. ఎక్కడెక్కడ కొన్ని ఇష్యూస్ అంటే వాళ్ళ మిస్టేక్ తప్ప ఎక్కడ కూడా అసలు మిస్టేక్ అనేది లేదు. రైట్. సో దిస్ ఈస్ ద రిలయబుల్ యూఏబుల్ సొల్యూషన్ ఇన్ టాలీ ప్రైమ్ 2.2. సో ట్రస్టెడ్ యూఏబుల్ సొల్యూషన్ 100% you will give the solution to your customers. Sir, there is a reliable యూఏబుల్ solution available in Tally Prime. You can go through Tally Prime and you can generate యూఏబుల్ from Tally Prime. సో కనెక్టెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, కంప్లైంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, అండ్ కంప్లీట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, దెర్ ఈజ్ రిలయబుల్ సర్వీస్. సో హూ ఈజ్ అవర్ టార్గెట్ కస్టమర్ ఇన్ యూఏబుల్ కేపబిలిటీ? ఎవరైతే కనుక మనకి ఎక్కువ వేబుల్ తీస్తున్నారో, ఇంట్రెస్ట్ రేట్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ వాల్యూ మోర్ దాన్ 50,000, those are the customers are targeted customers. Go to customers, to that customers and explain about యూఏబుల్ and generate revenue and increase it, migrate the update to Prime, or in case of ERP, migrate to Tally Prime and generate TSS. And a customer who have intrastate movement of goods, intrastate movement, ఎవరైతే ఎక్కువగా లోకల్ వేబుల్ తీస్తున్న వాళ్ళు కూడా మీరు ఐడెంటిఫై చేయడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, చెప్పడం. సో ఇంట్రెస్ట్ రేట్లు చూడండి, మిజోరం అయితే 10,000, వెస్ట్ బెంగాల్ అలాంటి వాటికైతే మనకి డిఫరెంట్ లో లిమిట్స్ ఉన్నాయి. అలాగే మనకి స్ట్రాటజీస్ చూస్తే కనుక టాప్ 5 స్టేట్స్ ఎక్కువ వేబుల్ జనరేట్ చేసే స్టేట్స్ ఏంటంటే, గుజరాత్ ఫస్ట్ ఎక్కువ స్టేట్ వేబుల్ జనరేట్ చేస్తుంది, మహారాష్ట్ర సెకండ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక. అలా ఏ సెక్టర్లు ఎక్కువ వేబుల్ తీస్తున్నారంటే, టెక్స్టైల్ సెక్టర్లు ఎక్కువ వేబుల్ తీస్తున్నారు, ఎలక్ట్రికల్ సెక్టర్ తీస్తున్నారు, మిషనరీ, ఐరన్ అండ్ స్టీల్, ఆటోమొబైల్ తీస్తున్నారు. సో ఇక్కడ ఆల్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ హూ ఆర్ రిలీజ్ 2.0 బిలో అండ్ ఆల్ ప్రాస్పెక్ట్స్ హూ ఆర్ అప్డేటింగ్ టాలీ ఫ్రమ్ 2.0, ఇలా అందరి దగ్గరికి వెళ్ళండి, అప్డేట్ చేయించుకోండి, ఇంక్రీజ్ యువర్ రెవెన్యూ. సో అల్టిమేట్ టార్గెట్ అవర్ ఇంక్రీజ్ రెవెన్యూ, అవర్ ప్రొడక్ట్ విల్ ఇంక్రీజ్ అవర్ టార్గెట్. సో వై టాలీ రిలీజ్ 2.0 become important for various user persons? In case of business owner, it is very important. In case of an accountant, it is very important. In case of influencer, means either CA or auditor or GST, important. Generally, accountant faces so many issues using యూఏబుల్. Now we are taken into only single click using Tally Prime 2.0. You can do cancellation, you can do extension, you can do update later B, part B details. Different options are there. As a business one, you can explain everything. What is the benefit of the business? ఇవన్నీ మీరు కస్టమర్ చెప్పాలన్నమాట. రైట్, అండర్స్టూడ్ సార్? ఇక్కడ వరకు మీకు ఎలా ఉంది వేబుల్ సెక్షన్? మీకు మేజర్ పార్ట్, హౌ వాజ్ ఇట్? నరసింహరావు, వెంకటేశ్వరరావు గారు, నాగరాజు గారు, సంతోష్ గారు ఎలా ఉంది? శాస్త్రి గారు స్పీక్ అవుట్ సార్, చెప్పండి ఎలా ఉంది? విజయ్ గారు, మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్, తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. డెఫినెట్ గా మళ్ళీ ఇంకో సెషన్లో మనం డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం. మీరు అడిగిన డౌట్స్ అన్ని కూడా 100% మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. హలో సార్, బాగుంది సార్. రైట్, జానీ బాసా గారు. రైట్, ఓకే. నెక్స్ట్ అనదర్ రాంబాబు గారు. సార్, రాంబాబు గారు సార్ చెప్పండి, వినిపిస్తుంది. ఏం లేదు సార్, ఇప్పుడు నా పేరు రమణయ్య, సిహెచ్ రమణయ్య, రిటైర్డ్ ఫ్రమ్ ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, తణుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. జనరల్ మేనేజర్. I was facing lot of problems before introduction of this GST. ఇప్పుడు ఇష్యూ మీరు థియరిటికల్ గా చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది మనకు అన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయినట్టుగా కనపడుతుంది. కానీ ప్రాక్టికల్ గా మనం చేస్తున్నప్పుడు when we are handling various items, various transports and all these things, we are not able to comply with the rules and all these things, sir. అక్కడ లేట్ అయిపోతుంది. సో ప్రొడక్షన్ కానీ క్లియరెన్సెస్ కానీ స్టాప్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది. ఇవన్నిటి గురించి నా సజెషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అదర్ ఇండస్ట్రియల్, ఈ సిస్టమ్ ఇంకొంచెం సింప్లిఫై చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను సార్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఏమవుతుందంటే మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అది ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టుగా కనపడుతుంది. కానీ మాకేంటంటే స్టోర్స్, ప్రొడక్షన్,
మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్, మార్కెటింగ్, ఈ లోపల ఒక అమెండ్మెంట్ చేసే లోపల ఇంకొక అమెండ్మెంట్ వచ్చేస్తుంది. అంటే ఇలా చేయండి, అది చేసిన తప్పు అంటారు. సో ఈ టైంలో మాకు టైం లేకుండా ఇబ్బంది పడుతుంటాం, చాలా ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సార్. ఓకే సార్. సో మీ యొక్క బిజినెస్ బిహేవియర్ అన్ని కూడా టాలీ అండర్స్టాండ్ చేసుకుంటాం సార్. అన్ని కూడా దాని విధంగానే అన్ని తీసుకొస్తున్నారు. డిఫరెంట్ గా మీరు అడిగింది త్వరలో అన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది సార్. డిఫరెంట్ గా ఇస్తారు. అది వాట్ వి రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అదర్ ఇండస్ట్రీస్, ఇట్ కుడ్ బి రిప్రజెంటెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్, టు సింప్లిఫై. ఇన్ని కంపల్సరీ ప్రొసీజర్స్ లేకుండా సింప్లిఫైగా ఎటువంటిది ఇమ్మీడియట్ గా మనం రూల్ కంప్లై చేసుకొని మనం బుక్ పెట్టుకొని పక్కన మనం ప్రాక్టికల్ గా క్లియరెన్సెస్ చేయటం లేదు. అది మనం కన్వర్సెంట్ అయ్యేంత వరకు, అంటే ఎంటైర్ స్కీమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ న్యూ. అందుకని అది లైన్ లో వచ్చేంత వరకు మనం ప్రాక్టికల్ గా వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ సార్. ఓకే సార్, డెఫినెట్లీ సార్. మీకు చేస్తాం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పోల్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది, పోల్ ఉంది కదా, మీకు అక్కడ టిక్ పెట్టండి సార్. హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ ఇన్బిల్ట్ ఇన్ యూఏబిల్ జనరేషన్? మీరు ఫీడ్బ్యాక్ వెరీ గుడ్, గుడ్, ఇట్ ఈస్ ఓకే, మీరు ఎలాగైతే అలా మీరు పెట్టండి సార్. పెట్టాను సార్. అందరూ సబ్మిట్ చేయండి సార్ ప్లీజ్. ప్రెజెంటేషన్స్ చాలా బాగున్నాయండి, కానీ ఉన్న షార్ట్ టైమ్ లో ఇంత మనం నాలెడ్జ్ మనం ఒక్కసారి నేర్చుకోవడం కూడా కష్టం. ఎస్ సార్, ఎస్ సార్. సార్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ సెల్ నెంబర్స్ కాస్త చాట్ బాక్స్ లో వేయండి సార్. అలాగే సుందర్ గారు, పోల్ కంప్లీట్ అయ్యిందా? పోలు వేస్తున్నారు సార్, చాలా మంది జాయిన్ అవుతున్నారు. పోలు పెట్టారు కదా ఇక్కడ. You can continue. In 1 minute, I will. Within 1 minute, you will get end. Right. So next important feature in Tally Prime 2.0, GSTN and HSN validation. Okay, additional capability to verify GSTN, HSN, SS codes. So Tally Prime lo మనం HSN capability అది కూడా వెరిఫై చేసుకోవచ్చండి. సో వెరీ సింపుల్, రియల్ టైమ్ validation of GSTN for a party, either single or multiple with simplicity. రియల్ టైమ్ validation అది కూడా టాలీ ప్రైమ్ లో చూడండి సార్ క్లియర్ గా. ఇక్కడ మనం ఒక ప్రైమ్ లో ఆల్టర్కి వెళ్ళాం, ఒక లెడ్జర్ తీసుకున్నాం, లెడ్జర్ లో ఒక లెడ్జర్ పేరు తీసుకున్నాం. ఇక్కడ ఎవరో మార్క్ పెట్టారు, ఇది తీసేసండి, అరేంజ్ చేయండి సార్. ఎవరు సుందర్ గారు, ఎవరు చేసిన మార్క్ ఇది? ఓకే, ఇక్కడ జిఎస్ నెంబర్ కొట్టగానే మళ్ళీ వెనక్కి వెళ్తున్నా వీడియో 1 minute. ఇక్కడ ఇండియా లెడ్జర్ ఉందండి, బ్యాక్ వెళ్తున్నా. లెడ్జర్ నేమ్ తీసుకున్నాం, మనం ఆల్రెడీ జిఎస్ నెంబర్ ఇచ్చాం. ఇది కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే పక్కన జిఎస్టీ నెంబర్ ఉంటుంది, క్లిక్ హియర్. సో ఇక్కడేమో మనం బుక్స్ ప్రకారం ఎలా ఎంటర్ చేస్తాం, వాళ్ళ పుస్తకాల్లో పోర్టల్ ఇలా ఉంది. రెండు సేమ్ ఉంటే కనుక మనం ఓకే కంటిన్యూ, లేదా ఇక్కడ ఉన్న ప్రకారం మనం మార్చుకోవచ్చు కావాలంటే. సో ట్రేడర్ నేమ్, లీగల్ నేమ్ రెండు ఒకసారి డిఫరెంట్గా ఉంటాయి. ట్రేడర్ నేమ్ వేరే, లీగల్ నేమ్ వేరే ఉంటుంది. అవి చూసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. లేదు అందరి ఒకేసారి చూసుకోవాలంటే, మొత్తం అందరి పార్టీలు చూసుకోవాలంటే కనుక మీరు వేరే కాన్సెప్ట్, వేరే వీడియో. క్లిక్ ఆన్ గో టు బటన్ అండ్ హియర్ అప్డేట్ పార్టీ GSTN for all the parties. You can check update party GSTN and group all items, all debtors, all parties. ఇక్కడ మన అందరు పార్టీస్ ఉన్నారండి, అందరు నెంబర్లు ఇచ్చాము ఇక్కడ. నౌ యూ కెన్ క్లిక్ హియర్ GSTN నెంబర్, IUN నెంబర్. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఆల్ GST నెంబర్స్ కొట్టండి, లేదా కరెంట్ కదా కరెంట్ చెక్ చేసుకోండి, ఎస్ కొట్టండి. నౌ యూ కెన్ గో టు క్రెడెన్షియల్స్. మళ్ళీ ఇక్కడ క్రెడెన్షియల్ అడుగుతుంది, ఎందుకంటే మల్టిపుల్ పార్టీ కాబట్టి. ఎంటర్ చేయండి, ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇప్పుడు చూస్తే మీకు స్టేట్మెంట్ చూస్తే చూడండి, 6 కరెక్ట్, 1 రిజెక్టెడ్. చూడండి, ఒకటి రెడ్ కలర్ వచ్చింది అంటే రాంగ్ ఉన్నట్టు లెక్క, మిగతాని కూడా నో అని కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. కొన్ని నాట్ సెట్, నాట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది SH ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి బ్లాక్ చేస్తారు, వాళ్ళు వేబిల్ బ్యాక్ బ్లాక్ చేస్తారు. సో ఈ విధంగా రియల్ టైంలో మీరు చెక్ చేసుకోవచ్చండి. ఎలాంటి మనకు పరిస్థితులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అన్ని రియల్గా కావాలి. ఇక్కడ చూడండి అంత కరెక్ట్గా ఉంది. ఇక్కడ ఓన్లీ ఇది ఇచ్చారు, అడ్రస్ మాత్రం ఇచ్చాం. మన ఇక్కడ అడ్రస్ కలిసి టైప్ చేసుకోవచ్చు కావాలంటే, మనం ఇచ్చుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన ఆప్షన్స్ అన్ని కూడా మన టాలీలో HSN వ్యాలిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రియల్ టైమ్ వ్యాలిడేషన్ ఆఫ్ HSN ఫర్ స్టాక్ ఐటమ్. అలాగే ఐటమ్ కూడా మన HSN కూడా ఇస్తాం. మనకు HSN కూడా ఎలా తెలుస్తుందండి? ఏదో గూగుల్కి వెళ్తాం, కొట్టేది ఏదో కోడ్ పెట్టి అయిపోయింది, కొట్టేసి బిల్ ఇచ్చేసాం. కానీ కొంతమందికి రియల్ గా కరెక్ట్ ఎగ్జాక్ట్ HSN కూడా టైప్ చేయరు.
అవి ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన మే నుంచి ప్రతి ఒక్కరు కూడా హెచ్ఎస్ఎన్ రేట్ వైజ్ గా రిటర్న్ అవ్వాలి కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. నౌ ద రియల్ టైమ్ వ్యాలిడేషన్ ఆఫ్ హెచ్ఎస్ఎన్ ఇన్ టాలీ ప్రైమ్ with a simple click, with a simplicity. Right. One more video and click on go to button and type the word here GST rate setup. GST rate setup. So ఇక్కడ క్లిక్ చేయగానే మన ఐటమ్స్ మొత్తం లిస్ట్ అంతా ఐటమ్స్ వస్తాయి. మన ఐటమ్స్ అన్ని ఇక్కడ వస్తాయి. హెచ్ఎస్ఎన్ కూడా రేట్ అన్ని వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి కరెక్ట్ గా కాదా, ఈ మన ఇచ్చిన వ్యాలిడేషన్ కరెక్ట్ గా ఉందా లేదా. గెట్ హియర్, గెట్ హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్. క్లిక్ హియర్, ఎస్ కొట్టండి, ఎంటర్ చేయండి. చేయగానే మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఏపీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, ఇక్కడ చూడండి అన్ని బాగానే ఉన్నాయి. లాస్ట్ లో ఒకటి మాత్రం రిజల్ట్స్ రిజెక్టెడ్, ఇన్వాలిడ్ ఇచ్చేస్తాం కోడ్. ఏదో ఇచ్చేస్తాం మనకు తెలిసింది కానీ ఇది కాదు. అప్పుడు మీరు కరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇటువంటి ఫెసిలిటీస్ అని కూడా టాలీలో మనకి ఇవ్వడం వ్యాలిడేషన్ కోసం ఇచ్చారన్నమాట. సో వెరీ యూస్ఫుల్ ఫీచర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకున్నాయి. ఎక్కడ మిస్టేక్ లేదు, ఇంకా ఎఫెక్టివ్గా మీ అకౌంటింగ్ జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కూడా మనం పార్టీ జిఎస్టీ నెంబర్కి కస్టమర్స్ మనం పిచ్ చేసినప్పుడు కంపల్సరీగా ఇవి వే బిల్లు టాలీలో తీసే వాళ్ళకి, ఇన్వాయిస్ జనరేట్ చేసే వాళ్ళకి కంపల్సరీగా హెచ్ఎస్ఎన్ కూడా జిఎస్టీ నెంబర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏమాత్రం తేడా ఉన్నా ఈ ఇన్వాయిస్ జనరేట్ అవ్వదు, ఈ వే బిల్ కూడా టాలీ ప్రైమ్ డైరెక్ట్గా జనరేట్ అవ్వదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పవర్ఫుల్ రిపోర్ట్స్. టాలీలో మనకు పవర్ఫుల్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో కన్వెంట్ టు పర్సనలైజ్, కన్వెంట్ టు యాక్సెస్. సో నేను ఓనర్ ఒక బిజినెస్ పీపుల్ని, నాకు రిపోర్ట్ ఎలా కావాలంటే అలా చూసుకోవాలంటే టాలీలో మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంది అండ్ సింప్లిఫై ఉంది. బట్ ఇంకా కావాలి. నౌ దెర్ ఇస్ ఎ కన్వెంట్ టు యాక్సెస్, కన్వెంట్ టు పర్సనలైజ్ అండ్ మేక్ యువర్ వే బై డిఫాల్ట్ వే. మీరు ఎలా కావాలంటే అలా చూసుకోండి రిపోర్ట్. దట్ ఈస్ యువర్ డిఫాల్ట్, యువర్ స్టైల్ ఆఫ్ రిపోర్ట్. సో ఇక్కడ ఈ రిపోర్ట్లో 2.0 చూస్తే మనకు ఆల్రెడీ టాలీలో గో టు చిచ్ టు ఉన్నాయి. సో గో టు టైప్ చేస్తున్నాం, యూ కెన్ గో టు ఎనీ రిపోర్ట్, టైప్ ద వర్డ్, గెట్ ద రిపోర్ట్. అండ్ చిచ్ టు టాలీ ప్రైమ్, యూ కెన్ గో చేంజ్ వన్ రిపోర్ట్ అనదర్ రిపోర్ట్, ఆల్రెడీ helping very useful business. In addition to in Tally Prime 2.0, we have introduced one word, one of the more important feature, report CPU. Report CPU with the capability of further simplifies your way of working and provide flexibility. That is personalize your reports easily, save a lot of time, save any number of views per report, and configure the report without remembering steps. సో ఇది మనం ఎలా చేయాలి ఇప్పుడు టాలీలో చూద్దాం. సపోజ్ క్లిక్ అప్ బటన్. సపోజ్ నేను ఒక టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తే స్క్రీన్ మీకు షేర్ చేస్తాను చూడండి. టాలీ ప్రైమ్ కనిపిస్తుందండి? టాలీ ప్రైమ్ కనిపిస్తుందా? సుందర్ గారు కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ అయింది, మీరు ఒకసారి చేస్తాను. One minute. Now visible? Hello. విజిబుల్ సార్. ఓకే. సో నేను ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నాను అంటే పవర్ఫుల్ రిపోర్ట్స్ ఎలా చూద్దాం. ఇప్పుడు ఇది మనకి ఏ వెర్షన్ అంటే 2.0. చూడండి F1లో అబౌట్లోకి వెళ్తే కనుక ఇక్కడ మీరు ఏ వెర్షన్ 2.0 బీటా మనం 2.0లో ఉన్నాం. మన సిస్టమ్ మొత్తం అన్ని కూడా తెలుస్తున్నాయి ఇక్కడ, రైట్. ఇప్పుడు నేను స్టాక్ సమ్మరీ యాజ్ ఎ ఓనర్గా వచ్చాను. నేను ఒక బిజినెస్ పీపుల్ని, ఒక బిజినెస్ ఓనర్ని. స్టాక్ సమ్మరీ రిపోర్ట్ చూస్తే ఇక్కడ చూడండి కొన్ని రిపోర్ట్స్ అన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ఏమో పాజిటివ్ కనిపిస్తుంది. వై హ్యాపెండ్, వై నెగిటివ్ స్టాక్ ఇయర్? సో దెర్ ఈస్ ఎక్సెప్షన్. అప్పుడు నేనేం చెప్తాను, ఏం చేస్తాను, F12 ప్రెస్ చేసి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇన్వర్డ్ ఎంత కొన్నాం, అవుట్వర్డ్ ఎంత, క్లోజింగ్ ఎంత చెక్ చేసుకుని కాన్ఫిగర్ చేసి చూసుకున్నాం, ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూసుకుని వెరిఫై చేసుకున్నాం. ఒక 170 కొన్నాను, 150 ఉన్నాయి, 20 బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ అవుట్వర్డ్ ఉంది, ఇన్వర్డ్ లేదు. సో దట్స్ వర్ నెగిటివ్ ఇస్ కమింగ్. ఓకే, అండర్స్టూడ్.
పొరపాటున ఎస్కేప్ కొట్టాను, మళ్ళీ స్టాక్ సమరీకి వస్తే మళ్ళీ వన్ టైం కానిప్రేస్, మళ్ళీ మామూలు రిపోర్ట్కి వచ్చేస్తుంది. సో కస్టమర్ ఫోన్ చేసి అడుగుతున్నాడు, మన టాలీ పీపుల్, టాలీ సాఫ్ట్వేర్ సేల్స్ సర్వీస్ పీపుల్, సో నాకు అలా కాకుండా నాకు రిపోర్ట్ అలా సేవ్ అయి ఉండాలి చూసుకోవడానికి ఆప్షన్ ఉందంటే, గతంలో మనం ఏం చెప్పాడు సార్, వన్ టైం కాన్ఫరెన్స్ మీరు ఎప్పుడు కలిసి ఎప్టల్ కొట్టుకోవడం చెప్పాడు. నౌ ద ఛాలెంజ్ ఈజ్ ఓవర్కమ్, దట్ వాస్ సింప్లిఫైడ్ ఇన్ టాలీ ప్రైమ్. సపోజ్ ప్రెస్ F12 here and you want to report with detail, inward, outward, and inward, outward, sale, purchase, closing. So this is a report. Now click here, save view. There is an option 2.0. There is an option save view report. Click here and you can give the name as you want. Even me elakadar perichkondi. Nenu stock reconciliation ichchape. Report. Enter. Default ga report ela kavalante oddu. Nenu report default ga vastadannama. So additional configuration. Click here. ఓన్లీ దిస్ కంపెనీకి సేవ్ చేసుకుంటారు ఈ రిపోర్ట్ని ఎలాగా, లేకపోతే మీ కంపెనీలో ఎన్నైతే మీ కంప్యూటర్లు అన్ని కంపెనీలు సేవ్ చేసుకుంటారు. ఐ డోంట్ వాంట్ ఆల్ కంపెనీస్, ఓన్లీ దిస్ కంపెనీ. అండ్ సేవ్ విత్ ద మాస్టర్ సెలెక్ట్ టు ఓపెన్ ది రిపోర్ట్. ఎస్, మేక్ ఇట్ ఎస్, ఎంటర్, క్లిక్ ఎస్కేప్. బయటకు వచ్చేసాను. మళ్ళీ చూస్తే మళ్ళీ ఇలా కనిపిస్తుంది. నౌ ఐ వాంట్ టు మై సేవ్ రిపోర్ట్. క్లిక్ ఆన్ గో టు బటన్. సో స్టాక్ రీకన్సిలేషన్ రిపోర్ట్. క్లిక్ హియర్. దిస్ ఇస్ మై రిపోర్ట్. సో గోటులో మాకు కనిపిస్తే రిపోర్ట్స్, సేవ్డ్ రిపోర్ట్స్ అన్ని గోటులో ఉంటాయి, ఇక్కడ అన్నీ ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇటువంటి ఫ్లెక్సిబిలిటీ అలాగ ఉంది. లేదు నాకు క్వాంటిటీ రిపోర్టే కావాలి, మళ్ళీ అగైన్ F12 ఓన్లీ క్వాంటిటీ కావాలి, రేట్ అవసరం లేదు, వాల్యూ కూడా అవసరం లేదు, ఓన్లీ క్వాంటిటీ ఇన్వర్డ్ అవుట్వర్డ్ కావాలి నాకు, అంతే, దట్స్ ఆల్. నౌ క్లిక్ హియర్, సేవ్ రిపోర్ట్. ఇక్కడ స్టాక్ క్వాంటిటీ రిపోర్ట్, Q2Y రిపోర్ట్ per quarter, ఏదో క్వార్టర్ పెట్టు, ఎంటర్ చేస్తాను. సేమ్ రిపోర్ట్, ఓన్లీ దిస్ కంపెనీ, ఎస్ఎస్ డిఫాల్ట్ నో పెట్టేసండి, ఎంటర్ ఎంటర్. ఓకే, మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్, మళ్ళీ మామూలు కనిపిస్తుంది. బట్ మీకు క్వాంటిటీ రిపోర్ట్ కావాలంటే ఎక్కడ క్లిక్, గో టుకి వెళ్ళండి. యాజ్ అ ఓనర్ ఐ కెన్ వ్యూ స్టాక్ క్వాంటిటీ రిపోర్ట్. ఎంటర్ హియర్, ఐ విల్ చెక్ క్వాంటిటీ రిపోర్ట్, ఓపెనింగ్ ఎంత, ఇన్వర్డ్ ఎంత, ఓన్లీ క్వాంటిటీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. I can view report. సో ఈ విధంగా మనం యాజ్ ఓనర్గా ఏ రిపోర్ట్ అండ్ డైరీలో మీకు కావాలంటే ఆ విధంగా కాన్ఫిగర్ చేసుకుని సేవ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు టైప్ చేసి సేవ్ చేసుకుంటే కనుక అప్పుడు మీరు గోటులో ఎప్పుడు కలితే ఇప్పుడు ఎనీ టైం అట్ ఎనీ మూమెంట్ యూ క్యాన్ వ్యూ రిపోర్ట్ హియర్. బట్ మీరు అడిగారు మళ్ళీ రిపోర్ట్ డిలీట్ చేసి నాకు రిపోర్ట్ వద్దని అనుకోండి, ఇక్కడ ఈ రిపోర్ట్లో స్టాక్ సమరీ రిపోర్ట్లో ఉన్నాం, ఇక్కడ మీరు చేంజ్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ చూడండి డిలీట్ సేవ్డ్ వ్యూ రిపోర్ట్స్ అని ఆప్షన్. ఇక్కడికి వచ్చి మీరు ఎంటర్ చేస్తే ఐటమైజ్ రిపోర్ట్ డిలీట్, స్టాక్ క్వాంటిటీ రిపోర్ట్ డిలీట్, స్టాక్ రిపోర్ట్ డిలీట్, నో రిపోర్ట్స్ అంతే. సో ఆ విధంగా మనం ఇక్కడ సేవ్లోకి వెళ్ళచ్చు. ప్రతి రిపోర్ట్లో సేవ్ ఉంటుంది, ఎవ్రీ రిపోర్ట్. సపోజ్ యూఆర్ అన్ ఆడిటర్, యూఆర్ ఏ బిజినెస్ పీపుల్, యూ వాంట్ టు నో ద P&L అకౌంట్ ఎవ్రీ క్వార్టర్లీ. నౌ క్లిక్ హియర్ ఆటో కాలమ్ and here quarterly report. Now go to save report and profit and loss account. Quarterly. Make it only this company I have seen. Enter. Come back. Again open. Now go to click here. Profit and loss account quarter. Enter this one. You will get this report. So as a business owner, as an accountant, as an influencer, as a chartered accountant or CA or GSTP, you can save number of reports. Whenever they want reports, click on go to button and type the word get the report. Suppose I am a business person, I am having salesman people. My one of the sales record only one customer report. నేను కస్టమర్ని నాకు కంపెనీ ఉంది, నాకు 10 మంది సేల్స్మెన్స్ ఉన్నారు, సేల్స్ రిజిస్టర్ నాకు ఓన్లీ కస్టమర్ సేల్స్ రిపోర్ట్ కావాలన్నాడు. ఈ సేల్స్ రిపోర్ట్లో ఓన్లీ కుమార్ అండ్ పార్టీ కావాలన్నాడు. దెన్ ఐ విల్ గో టు కాన్ఫిగర్ హియర్, కమ్ హియర్, ఫిల్టర్. ఇక్కడ ఫిల్టర్ రేంజ్ రండి, ఇక్కడ ఓచర్ హ్యావింగ్ లెడ్జర్ నేమ్ కంటైనింగ్ కుమార్ అని టైప్ చేస్తాను. ఓన్లీ కుమార్ అండ్ సేల్సే కనిపించింది. Now I want to view the analyze of this Kumar sales. So profit ఎలా వస్తుంది బిలిబిలికి, కుమార్ అండ్ కంపెనీ ప్రాఫిట్, యావరేజ్ ప్రాఫిట్ ఎంత ఉంది, ఇవన్నీ నేను చూసుకున్నాను. Now I want to go to save a report.
click here. Here is Kumaran sales report. Kumaran customer bill wise profit report. Bill wise profit. Enter no default. Yes, only this company or all companies. Yes, enter. Come back. Malli open cheyandi. Maamulu kanipistundi. But customer asked again this report again tomorrow. Today set chese repu kavali. Malli click on go to button. Ikkada Kumaran sales customer bill wise. Open this, analyze this, and take an action. Take a decision. What is happening with sale? Why property is showing 100%, 80%, 99%? What is happening? You can analyze here. Only particular this part. So there is a number of reports out there. Number of reports out there. Right? So ఇలా మీరు ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చండి. And one more important thing is trip report. Screen share చేస్తున్నాను trip report. రైట్ ఇవన్నీ ఓకే ఇవన్నీ కూడా. సో సేవ్ రిపోర్ట్ కూడా ప్రతి కస్టమర్కి మీరు చూడండి. ఇక్కడ మీకు ఆప్షన్ చూడండి, ఇక్కడ పోల్ ఇవ్వండి. ఈ సేవ్ రిపోర్ట్ కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు మీరు, అది ఎలా ఉంది, వెరీ గుడ్ గుడ్ అనేది మీరు పోల్ టైప్ చేయండి. రైట్ రైట్ సార్. నెక్స్ట్ ఇప్పుడు కూడా మన అందరు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళండి. టాలీ ప్రైమ్ 2.0 లోపల అందరు కస్టమర్స్ కలవండి. అలా ప్రతి ప్రాస్పెక్ట్కి ఈ యొక్క బెనిఫిట్ చెప్పండి. యూ కెన్ యూజ్ దిస్ అండ్ అకౌంటెంట్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, బిజినెస్ మానిటర్ కావచ్చు. సో వన్ మోర్ ఇంపార్టెంట్ చేంజెస్ హ్యాపెన్ ఇన్ ద ట్రిప్ రిపోర్ట్. టాలీ రిపోర్ట్స్ ఇన్ బ్రౌజర్ ఎక్స్పీరియన్స్. సో మనం ఆల్రెడీ టాలీ రిపోర్ట్స్ బ్రౌజర్ మొబైల్లో చూసుకున్నాం, ల్యాప్టాప్లో చూసుకున్నాం, లేకపోతే ఎనీ గ్యాడ్జెట్ యూజ్ చేసుకున్నాం. బట్ ఇంకా మోర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ చేయడం జరిగింది ట్రిప్లో. So Tally Prime objective is simplify the simplest and greater flexibility and best look and feel. Now that is taken into trip. Simplify the simplest. The main object to come into trip, and there is a greater flexibility also taken into trip option. Now come down. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ కనిపిస్తుందండి కింద. మీరు ఎవరైనా మొబైల్ ఉంటే ఓపెన్ చేయండి సార్. మొబైల్లో www.tallysir.com ఓపెన్ చేయండి. ఇక్కడ స్క్రీను నాది చిన్నగా ఉంది, కనిపించట్లేదు. ఇక్కడ నాకు అడ్డు వస్తుంది ఇది. సరే ఇక్కడ చూడండి కనిపిస్తుందా, www.tallysir.com వెబ్సైట్ ఉంది కదా. సో రిక్వెస్ట్ యూ ప్లీజ్ లాగిన్ దిస్, ఓపెన్ యువర్ మొబైల్. ఒకవేళ మీకు మొబైల్ ఉంటే ఇందులోకి వెళ్ళండి, లాగిన్ అవ్వండి, ఐడి కొట్టి పాస్వర్డ్ కొట్టండి. మీకు ట్రిప్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దరు ప్రాక్టికల్. Rambabu, you can also share your screen in mobile screen noise. That will cool. బట్టి టాలీ 3939@gmail.com కొట్టండి, కింద పాస్వర్డ్ ఇవ్వండి. మీరు మొబైల్లో రొటేట్ చేసుకోండి రిపోర్ట్లు. మీరు మొబైల్ రొటేట్ రిపోర్ట్ చేంజ్ కూడా మారిపోతూ ఉంటుంది. సో క్విక్లీ వి బ్యాలెన్స్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ స్కేల్ పెట్టి క్లిక్ అప్ అయిపోతారు. మీరు బ్రౌజర్లోకి వెళ్ళి చూడండి, బ్యాలెన్స్ షీట్ కొట్టండి. బ్యాలెన్స్ షీట్ మామూలుగా మీకు వర్టికల్గా కనిపిస్తుంది. అదే మొబైల్ రొటేట్ చేయండి, హారిజాంటల్గా కనిపిస్తుంది. ఓకే, అలాగే అనలైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యూజింగ్ వర్టికల్ ఆర్ హారిజాంటల్ బై మొబైల్ రొటేట్ కేపబిలిటీ. అలాగే ఫ్లెక్సిబిలిటీ డీల్ ఆన్ సేల్స్ అకౌంట్ రిపోర్ట్, మంత్లీ క్యుములేటివ్ సేల్స్ లైక్ దిస్. ఇలాంటివి కూడా మీకు ఆటోమేటిక్గా యూజ్ చేసుకోవచ్చు. స్టాక్ వరీ రిపోర్ట్, లేకపోతే నేనే టాలీ ప్రైమ్లో ఇక్కడే నేను ఓపెన్ చేస్తాను, ఒక రిపోర్ట్ ఓపెన్ చేస్తాను సార్. జస్ట్ మినిట్. స్క్రీన్ షేర్ చేస్తూ ఉన్నట్టు. స్క్రీన్ కనిపిస్తుందండి అది. సుందర్ గారు, శ్రీకాంత్ జీ, మై స్క్రీన్ విజిబుల్? ఎస్ సార్, కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి కంపెనీ ఉంది. సపోజ్ నేను టాలీ బ్రౌజర్లో రిపోర్ట్స్లో బ్రౌజర్ కనెక్ట్ అయ్యాను, క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు చూడండి రిపోర్ట్ వచ్చేస్తుంది.
అంటే వెబ్సైట్లో ఉన్నాను. ఇప్పుడు సపోజ్ నేను బ్యాలెన్స్ షీట్ తీసాను, సో బ్యాలెన్స్ షీట్ మొత్తం కనిపిస్తుంది. అదే మీరు మొబైల్ అనుకోండి, ఇది మీకు మొబైల్ అడ్డంగా తిప్పితే హారిజాంటల్ వస్తుంది, నిలువుగా తిప్పితే వెర్టికల్గా వస్తుంది. సో దట్ ఈస్ రిలయబిలిటీ, మనకి ఆ ఫెసిలిటీ మనకి ఫ్లెక్సిబిలిటీ చేస్తారన్నమాట. ఎంటర్ చేసి మళ్ళీ డ్రిల్లింగ్ పేసి, మళ్ళీ ఎంటర్ చేస్తే ఓచర్ లెవెల్ పేసి, మళ్ళీ ఎంటర్ చేస్తే ఇలా ఇంకా పెంచుకోవడం వచ్చిందన్నమాట. సో ఈ విధంగా మనం పెంచుకుంటూ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ ఇచ్చారన్నమాట. సో యూ కెన్ గెట్ యూజర్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ ట్రిప్ ఇన్ మొబైల్, వెరీ కన్వీనియంట్ ఫర్ యూ. అగైన్ గో టు చేంజ్ రిపోర్ట్. సపోజ్ మీరు స్టాక్ క్వరీ రిపోర్ట్కి వెళ్ళండి, ఎంటర్ చేయండి స్టాక్ క్వరీ రిపోర్ట్, ఓపెన్ దిస్ రిటర్న్ రిపోర్ట్, మొత్తం స్టాక్ క్వరీ డీటెయిల్ మొత్తం వస్తుంది. ఐటమ్ మొత్తం, ఆ యొక్క ఐటమ్ ఎప్పుడు కొన్నా ఏంటి మొత్తం డీటెయిల్ 360 యాంగిల్ తీసుకోవచ్చు. ఓకే ఓకే Srikanth ji, I have one session at 4:30. So I have almost covered all things. Srikanth ji. Sir, I have one session at 4:30, so I want to close session within 2 minutes. Okay. So, sir, do you have any queries, sir, so that we will help you on this? Again, if anything required, we will arrange one more session. సార్ మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా క్వరీస్ ఉంటే కనుక మీరు డెఫినెట్గా గెట్ బ్యాక్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఇంక సెషన్ కావాలని మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు అందరూ ప్రాక్టికల్ చేయండి, అన్ని డౌట్స్ దగ్గర పెట్టుకోండి. డెఫినెట్గా వీ విల్ హెల్ప్. వెంకటేశ్వర గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. Sir, to all our partner, I have just shared one link, sir, in the chat box. Kindly click on that link and give your feedback so that we will improve our quality and we will give more session. And it will helpful for us to share all the video recording of this session also. I will share the video recording session once you fill the form. And whenever it is required, sir, I will get connected with you for any support and services. So it will help us. రాజశేఖర్ గారు చెప్పండి. సంతోష్ గారు ఎలా ఉంది సార్? సెషన్ బాగానే జరుగుతుందా? అంత క్లియర్ గానే ఉందా? పార్ట్నర్స్ కి అందరికి నచ్చినట్టు ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది అకౌంటెంట్, జిఎస్టిపి ఎటువంటి డౌట్స్ ఉన్నా సార్ యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్. ఆ లింక్ ఫిల్ చేయండి సార్, మీకు హెల్ప్ఫుల్ ఉంటది. మళ్ళీ అండ్ సెషన్ టీడీఎస్ మీద అండ్ టీసీఎస్ మీద కూడా కండక్ట్ చేస్తాము. ఫర్ యువర్ బెనిఫిట్, బయట ఈ సెషన్స్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ పర్ సెషన్ చాలా కాస్ట్ అవుతుంది. సో టైం తరఫున మేము ఇది కండక్ట్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో స్టాఫ్ ఉన్నారు, సుందర్ అండ్ సిఆర్ గారు, వీళ్ళని మీరు కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్ సంతోష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ జీ. ఐ వాంట్ టు క్లోజ్ సెషన్. సో థ్యాంక్ యూ సార్. ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గెట్ బ్యాక్. మా సుందర్ గారి నెంబర్ ఉంది, అలాగే మన శ్రీకాంత్ గారు అందరూ మీకు టచ్లో ఉంటారు. ఎస్ఎం గారు ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళందరూ టచ్లో ఉంటాయి. మీకు ఎనీ ఫర్ ఎనీ ప్రోడక్ట్ సంబంధించి రిలేటెడ్ అప్డేట్ కానీ డెఫినెట్లీ వీ హెల్ప్ యూ, ఆల్వేస్ విత్ యూ. ఓకేనా సార్? హలో. Yes, sir. Thank you all. ఫోర్ క్యూ మీద కూడా సెషన్ కండక్ట్ చేస్తాం. స్టే కనెక్టెడ్ విత్ us సార్. గ్రీటింగ్స్ ఉండండి గ్రూప్లలో. విల్ కండక్ట్ సూన్. Okay, Srikanth, I want to leave the session, sir. Yes, sir. Yes, sir. Yes, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రెజెంటేషన్ చాలా కాంప్రహెన్సివ్ గా, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. వీఆర్ ఆల్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you, sir. Thank you, sir. Thank you very much for your feedback. Sir, kindly share your feedback, sir, so that we will improve it also.
Sriganj, I want to leave, sir. Yes, Rambagaru, you can. No issue. Okay, thank you, sir. Thank you for your Thank you, session. sir. Thank you. Thank you, partner. Thank you all for joining the session. Thank you, sir. Thanks so much.